ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు ఎక్కడ ఆగిపోయింది? అసలు ఆగిందా, ముందుకు నడుస్తోందా, లేక స్లోగా ఉందా, స్పీడ్గా ఉందా? ఇంతవరకు అసలు లబ్ధిదారులు లేదా అసలు సూత్రధారిని ఎందుకు టచ్ చేయలేకపోయింది దర్యాప్తు బృందాలు? ఏం జరుగుతుంది అసలు ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి? ఒకవైపు స్కాములు చేసిన వాళ్ళు స్వైరవిహారం చేస్తుంటే రాష్ట్రంలో నేరాలు చేస్తూ ఎందుకు ప్రభుత్వం కానీ దర్యాప్తు బృందాలు కానీ వాళ్ళ వరకు వెళ్ళలేకపోతున్నాయి? ఎవరైతే లిక్కర్ స్కామ్ చేసి వందల వేల కోట్ల రూపాయలని నొక్కేశారో వాళ్ళ వరకు వెళ్లకుండా చిన్న చిన్న పిత్తపరిగల్ని మట్టగుడిసెల్ని పట్టుకుంటున్నారు తప్ప అసలు తిమింగలం ఎక్కడుంది? ఆ తిమింగలం ఎవరు? తెలుసు, ప్రజలందరికీ తెలుసు ఆ తిమింగలం ఎవరు. బట్ అధికారికంగా దర్యాప్తు బృందాలు ఆ తిమింగలాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నాయి అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఇవాళ నేను ఒక కంపారిజన్ తీసుకొచ్చాను. ఏంటి కంపారిజన్ అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ దాని వాల్యూమ్ చాలా చిన్నది, స్కామే కానీ చాలా చిన్నది. 130 కోట్లు అందులో అవకతవకలు జరిగాయి అనేవి ఆరోపణలు. అసలు నా నగదు చేతులు మారింది 35 కోట్లు ఎంతో, కానీ మొత్తం స్కామ్ విలువ 130 కోట్లు అనేది సిబిఐ కానీ ఈడీ కానీ చేసిన ఆరోపణ. దీని క్రానలాజికల్ టైం లైన్ చూస్తే అంటే సమయం అది వాళ్ళు అలిగేషన్స్ ఆరోపణలు వచ్చిన దగ్గర నుంచి అరెస్టు జరిగినంత వరకు కనుక ఆ క్రానలాజికల్ టైం చూస్తే మీరు గ్రాఫిక్ ప్లేట్స్లో చూడవచ్చు. లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 2022 జూలై 8వ తేదీన నివేదిక ఇచ్చారు. ఆరోపణలపైన సిబిఐ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశం ఇచ్చింది జూలై 22, 2022. అదే నెల 31వ తేదీన ఎక్సైజ్ పాలసీని ఢిల్లీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆగస్టు 17న ఢిల్లీ సీఎం మనీష్ సిసోడియా మీద సిబిఐ కేసు పెట్టింది, సిసోడియాతో పాటు మరికొందరిపైన. ఆగస్టు 19, 2022 మీద సిసోడియా నివాసం ఇతర ప్రాంతాల్లో సిబిఐ సోదాలు చేసి ఆగస్టు 22, 2022 సిబిఐ నివేదిక ఆధారంగా మనీ లాండరింగ్ కేసు కూడా నమోదు చేసింది ఈడీ. సిబిఐతో పాటు ఈడీ కూడా రంగంలోకి దిగింది. 2023 ఫిబ్రవరి 26 మనీష్ సిసోడియాని సిబిఐ అరెస్ట్ చేసింది, అంటే ఉప ముఖ్యమంత్రి, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి. ఇక్కడ 22 జూలైకి 26 ఫిబ్రవరి అంటే నిండా 7.5 మాసాల్లో ఉప ముఖ్యమంత్రిని వేసేశారు. అక్కడ సిబిఐ వారు 7.5 నెలల్లో ఉప ముఖ్యమంత్రిని వేశారు. తర్వాత మార్చి 9, 23 సిసోడియాని అరెస్ట్ చేశారు ఈడీ వారు. అక్కడేమో సిబిఐ, తర్వాత మళ్ళీ ఈడీ అదుపులోకి తీసుకొని 23 నవంబర్ 2న అరవింద్ కేజ్రీవాల్కి ఈడీ సమన్లు జారీ చేసింది విచారణకు రమ్మని. ఆయన డుమ్మా కొట్టారు. అలా 9 సార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది ముఖ్యమంత్రికి, అప్పటి ముఖ్యమంత్రికి. ఆయన విచారణకు వెళ్లకుండా డుమ్మా కొట్టారు. కొడితే 2024 మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్, అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేసింది. మీరు చూడండి, 24 మార్చి 21న అరెస్ట్ చేశారు కదా. ఫస్ట్ కేసు ఫైల్ అయింది ఎప్పుడు? సిబిఐ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించింది జూలై 22, 2022. 2022 సిబిఐకి ఇస్తే 2024 మార్చిలో, అంటే దాదాపు 18 మాసాలు 20 మాసాల్లోనే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు. ఎందుకు ఇంత వేగంగా దర్యాప్తు జరిగింది? ఎంత వేగంగా జరిగింది అంటే ఏకంగా ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని కూడా మూసేసే వరకు జరిగింది. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కాదు, ఇంకా చాలా మంది ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ఎంపీ కొడుకుని, తెలంగాణలో ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు మాజీ ఎంపీని కవిత గారిని, అలాగే అరవింద్ వాళ్ళకు సంబంధించిన వాళ్ళని, చాలా మందిని దేశవ్యాప్తంగా దాదాపు 30 మందిని అరెస్ట్ చేశారు. 30 మందిని అరెస్ట్ చేయడంలో ప్రధానమైన అంశం మనం లెక్కేయాల్సింది ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని 20 నెలలు తిరగకుండానే
లోపలేసారు తీసుకెళ్లి తిహార్ జైల్లో. సరే, తర్వాత కేసు నడిచింది, 6 నెలల పాటు ఆయన జైల్లో ఉండి నేనే పరిపాలిస్తా అన్నాడు. తర్వాత హైకోర్టు ఏదో కొట్టేసింది, మళ్ళీ ఏదో నడుస్తుంది. ఈడీ నిన్నగాక మొన్న మళ్ళీ ఏదో ఆ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేశారు, అది తర్వాత విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్, లిక్కర్ స్కామ్లో సిబిఐకి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ దీని మీద విచారణ జరపమని ఆదేశించిన వెరీ సూన్ 20 నెలల్లోనే ఉప ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రిని, మరొక 20 మందికి పైగా నిందితుల్ని తీసి లోపలేశారు సిబిఐ కానీ ఈడీ కానీ. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మరి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఏం జరిగింది? నేను ఇందాక చెప్పాను, ఢిల్లీ లిక్కర్ స్కామ్ యొక్క వాల్యూమ్ అఫీషియల్గా 135 కోట్లు, కానీ అందులో నగదు చేతులు మారినట్టుగా, మనీ ట్రయల్ జరిగినట్లుగా తేల్చింది 30 కోట్లు మాత్రమే. కానీ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ యొక్క వాల్యూమ్, ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన డబ్బు రాకుండా వీళ్ళు మింగేసింది 35,000 కోట్లు. దాంతోపాటు కేవలం కిక్ బ్యాక్స్ తీసుకున్నది, ఆర్డర్స్ ఇచ్చినందుకు కిక్ బ్యాక్ తీసుకున్నది, అంటే కమిషన్లు తీసుకున్నది వీళ్ళ దగ్గర, డిస్టిలరీస్ దగ్గర 3,600 కోట్లు. ఇప్పుడు జరుగుతున్న అరెస్టులన్నీ 3,600 కోట్లకు సంబంధించినవే. అసలు 35,000 కోట్లకి ఇంకా పూర్తిగా వెళ్ళాలా. దాంతోపాటు మళ్ళీ మొన్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కొడుకుని ఇంకొంతమందిని అరెస్ట్ చేశారు కదా, అదేదో ట్రాన్స్పోర్ట్ కేసు, రవాణా లిక్కర్ కేసుల్ని రవాణా చేయడానికి ఒక కంపెనీ వాళ్ళు అనుకూలమైన ట్రాన్స్పోర్ట్ కంపెనీకి ఇచ్చారనే ఆరోపణల మీద వాళ్ళని అరెస్ట్ చేశారు సిబిఐ కానీ ఈడీ కానీ. అసలు కేసు 35,000 కోట్ల రూపాయల కేసు ఎక్కడుందో, అది ఏమయ్యిందో, అసలు ఆంధ్రప్రదేశ్లో మా వైన్ షాపుల దగ్గర నగదు లావాదేవీలు జరిగాయి తప్ప డిజిటల్ లావాదేవీలు జరగలేదు, దాని వాల్యూమ్ 99,000 కోట్ల రూపాయలు అని అప్పటి బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి దగ్గర నుంచి మొత్తం టాప్ టు బాటం ఒక 10 మంది రాష్ట్రపతి గారికి, కేంద్ర ఆర్థిక మంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి అందరికి వరుసపెట్టి కంప్లైంట్లు వేశారు. ఆ 99,000 కోట్ల ఆరోపణలు ఎక్కడ పోయినాయో తెలియదు. ఈ 35,000 కోట్ల రూపాయలు ఖజానాకు రావాల్సింది ఎక్కడ కాకెత్తుకుపోయిందో తెలియదు. 3,600 కోట్ల రూపాయలు జరిగిన ఈ విచారణ ఇంకా అక్కడ తిరుగుతోంది. ఇప్పటి వరకు A1 to A40 అని ఒక 40 మందిని ఛార్జ్షీట్లు వేశారు, అరెస్టులు చేశారు, చేసుకుంటూ వచ్చారు. అసలు డాన్ ఎవరు? 35,000 కోట్ల రూపాయల ఏపీ లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారు ఎవరు? వీళ్ళందరినీ నడిపించిన ఆ కింగ్ పిన్ ఎవరు? తెలియదా అంటే తెలుసు, అందరికీ తెలుసు. కానీ తెలియడం అంటే ఆ తెలియడం కాదు కదా. అరవింద్ కేజ్రీవాల్ని ఎలాగైతే చట్టం పట్టుకుందో అలా పట్టుకున్నప్పుడే అసలు నేరస్తుడు లేదా నిందితుడు అంటారు. అప్పటి వరకు మనం సరదాగా గాలి కబుర్లో లేకపోతే చెట్టు కింద కూర్చొని మాట్లాడుకున్నట్టు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, మనకు తెలిసిన నిజాలే మాట్లాడుకోవచ్చు, కానీ అది అధికారికం కాదు కదా. సో ఇక్కడ ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి కొన్ని, ఇందాక నేను ఢిల్లీ ఎలాగైతే క్రోనలాజికల్ టైం లైన్ చెప్పానో, ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో లిక్కర్ పాలసీని మార్చి ప్రభుత్వమే లిక్కర్ వ్యాపారం చేయాలి, ప్రభుత్వమే వైన్ షాపులు నిర్వహించాలి అని ఆ కొత్త పాలసీని తీసుకొచ్చి కొన్ని కొత్త బ్రాండ్స్ని సృష్టించి, అసలు అప్పటి వరకు ఉన్న మల్టీ నేషనల్ బ్రాండ్స్ అన్నిటినీ వద్దని చీప్ లిక్కర్ లాంటివి ఊళ్ళోనే తయారు చేసి, రాష్ట్రంలోనే తయారు చేసి వాటినే షాపుల్లో పెట్టి అమ్మారు. ఇది పెద్ద స్కామ్, ఇది ఓపెన్ సీక్రెట్. దీంట్లో ఇంకొక షేడ్ ఉంది. ఆ స్పూరియస్ లిక్కర్ తాగి చనిపోయిన వాళ్ళ దాని జోలికి వెళ్తే అది పెద్ద కేసు అవుతుంది, అది ఇంకా దాని జోలికి ఎవరు వెళ్ళా ఇంకా. సో ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ లిక్కర్ పాలసీ రూపకల్పన కానీ, దాని ద్వారా జరిగిన అవకతవకలు కానీ, అక్రమ లావాదేవీలు కానీ, లేకపోతే కుంభకోణం కానీ, వీటన్నిటి మీద 2024లో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేతృత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 24వ తేదీ 2024 జూన్ 24వ తేదీన లిక్కర్ పాలసీని పునఃసమీక్షించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
నిర్ణయించిన తర్వాత 2024 సెప్టెంబర్ 20 నుంచి 24 తేదీల మధ్య లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒక కంప్లైంట్ ఇచ్చింది. అదే నెల 2024 సెప్టెంబర్ 23వ తేదీన ఏపీ సిఐడి దాని మీద క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. సెప్టెంబర్ 23 2024 ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. 2025 ఫిబ్రవరి 5న సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సిఐడి నుంచి సిట్కు బదలాయించారు కేసు. ఆ తర్వాత 2025 ఏప్రిల్ 25న ఫస్ట్ అరెస్ట్ A1 అంటే మధ్యలో విచారణ పిలవడాలు, కొంతమందిని విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళని కూడా విచారణకు పిలిచారు, రకరకాల ఎంక్వైరీస్ జరిగాయి. ఫస్ట్ అరెస్ట్ A1గా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని ఏప్రిల్ 25, 2025న అరెస్ట్ చేశారు. అంటే చూడండి, నేను నాకు చెప్పాను కదా, సెప్టెంబర్ 23, 2024న క్రిమినల్ కేసు నమోదు చేస్తే సిఐడి 25 ఏప్రిల్న ఫస్ట్ అరెస్ట్ జరిగింది. అది కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. అంటే అప్పటికి 8 నెలలు అయింది. 2026 జూన్ 18 అంటే గత నెల, ఏడాదికి ఒక 1.5 మంత్ క్రితం కారుమూరి సునీల్ కుమార్ని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన లాస్ట్ అరెస్ట్ అది. ఈ కేసులో ఈడీ కానీ సిబిఐ కానీ లాస్ట్ అరెస్ట్ ఏంటది? జూన్ 18, 2026. అంటే 2024 సెప్టెంబర్ 23న ఫస్ట్ సిఐడికి కంప్లైంట్ ఇస్తే, సిఐడి కేసు నమోదు చేస్తే 24 సెప్టెంబర్, 26 జూన్లో చివరి అరెస్ట్ జరిగింది. అంటే ఎన్ని నెలలు? అది 4, 12, 16 ప్లస్ ఇవి ఒక 6, 22 నెలలు. 22 నెలల్లో అక్కడ 20 నెలల్లోనే ఢిల్లీ కేసులో చీఫ్ మినిస్టర్ సహా తిహార్ జైల్లో వేశారు. సిబిఐ కానీ ఈడీ కానీ ఆ సెల్ జైల్లో వేశారు. వాళ్ళు తర్వాత బెయిల్ మీద వచ్చారు, కేసు నడుస్తుంది, అదేదో ఉంది, అది వేరే విషయం. 22 నెలలైనా ఇప్పటి వరకు అసలు లబ్ధిదారు కానీ అంతిమ లబ్ధిదారు కానీ అసలు మొత్తం ఈ పాలసీ ప్రభుత్వ నిర్ణయాన్ని తీసుకునే వ్యక్తి ఎవరు అనే దాని ఆ విషయంలో కానీ, ప్రభుత్వ అధినేత ప్రమేయం లేకుండా లిక్కర్ పాలసీని మార్చడం సాధ్యమా అనే విషయంలో కానీ, ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన 35,000 కోట్ల రూపాయలు పక్కదారికి వెళ్ళిపోయానే విషయంలో కానీ, వచ్చే 25 సంవత్సరాల వరకు బెవరేజెస్ కార్పొరేషన్కు వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ లోన్ తీసుకొచ్చిన విషయంలో ప్రభుత్వ అధినేతకు తెలియకుండా జరుగుతుందా అనే విషయంలో కానీ, ఎక్కడ చూసినా ప్రభుత్వ అధినేతకు సంబంధించిన ప్రస్తావన కానీ అరెస్ట్ కానీ లేదు. ఏదో ఒక ఛార్జ్ షీట్లో జస్ట్ ప్రస్తావన చేశారు అంతే. ఎక్కడా కూడా ఇంతవరకు అరెస్టులు కానీ విచారణలు కానీ అక్కడ దాకా వెళ్ళలేదు. ఎందుకు? ఏంటి తేడా? 130 కోట్ల రూపాయల ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉప ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రిని 20 నెలలు తిరగకుండా లోపలేసిన ఇదే సిబిఐ, ఇదే ఈడీ ఆంధ్రప్రదేశ్లో 35,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగితే, మనీ ట్రయల్ కూడా ఎస్టాబ్లిష్ అయితే, దొరికిన వాళ్ళ దగ్గర డబ్బు దొరికితే, డబ్బు ఎక్కడెక్కడికి వెళ్ళింది కొంత మొత్తమే 3,600 కోట్లు. ఇందాక నేను చెప్పాను కదా కిక్ బ్యాక్స్ తీసుకున్నది, అసలు 35,000 కోట్లు కాసేపు పక్కన పెడదాం. ఇంత జరిగిన తర్వాత కూడా అసలు సూత్రధారు దగ్గరికి, అసలు కుట్రదారు దగ్గరికి, అప్పటి ప్రభుత్వాన్ని నడిపించిన వ్యక్తి దగ్గరికి, బిగ్ బాస్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? ఈడీ కానీ సిబిఐ కానీ దర్యాప్తు కానీ ఈ ఛార్జ్ షీట్లు కానీ ఎందుకు వెళ్ళలేదు? ఇంతవరకు ఆ ప్రభుత్వాధినేతని లేదా లిక్కర్ స్కామ్ సూత్రధారిని లేదా ఈ మొత్తం ఈ వ్యవహారాలన్నీ తెలిసి జరిగిన వ్యక్తిని కానీ ఎందుకు విచారణకి పిలవలేదు దర్యాప్తు బృందాలు? మొదటగా కేసు తీసుకున్న సిఐడి కానీ, ఆ తర్వాత ప్రభుత్వం నియమించిన ఎస్ఐటి కానీ, ఆ తర్వాత సిబిఐ కానీ, ఆ తర్వాత ఈడీ కానీ ఎందుకు ఇంతవరకు అక్కడి వరకు వెళ్ళలేదు? ఇవన్నీ చూసినప్పుడు ఎవరికైనా ఎందుకు అనుమానాలు రావు? ఎందుకు లిక్కర్ స్కామ్ స్లో అయ్యింది? సాక్షాత్తు ఆనాటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాల దగ్గర నుంచి మొదలు పెడితే ఒక 10 మంది రాష్ట్ర ఆర్థిక మంత్రి కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చారు. ఢిల్లీలో 1,00,000 కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయి,
అంతా నగదు లావాదేవీలు తప్ప డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరగలేదు మా దగ్గర. వీటి వల్ల ప్రభుత్వానికి రావాల్సిన బోల్డ్ ట్యాక్స్ రాకుండా పోయింది. 25 ఏళ్ల ఆదాయాన్ని ముందే తాకట్టు పెట్టేసి లోన్ తెచ్చేశారు కార్పొరేషన్ తరఫున. ఇవన్నీ ఇచ్చి వచ్చారు కంప్లైంట్. ఏది ఎక్కడ పోయినాయి? ఈ కంప్లైంట్లన్నీ ఎక్కడ పోయినాయి? ఈ దొంగలందరూ ఎక్కడ పోయారు? ఈ దొరలందరూ ఎక్కడ పోయారు? ఈ దర్యాప్తు సంస్థలు ఎక్కడ పోయినాయి? అసలు కుట్రదారు ఎక్కడున్నాడు? ఈ కిక్ బ్యాక్స్ అన్నీ ఎక్కడికి పోయినాయి? పాలసీ రూపకర్త ఎవరు? రూపకర్త ఎవరి అనుమతి తీసుకోవాలో వాళ్ళ అనుమతి తీసుకోకుండానే పాలసీని రూపొందించేస్తాడా? ఎవరు కళ్ళకు గంతలు కట్టదలుచుకున్నారు? ఈ దర్యాప్తు సంస్థలు కానీ ప్రభుత్వ అధినేతలు కానీ ప్రజల కళ్ళకు గంతలు కట్టదలుచుకున్నారా? ఎంతకాలం లిక్కర్ స్కామ్ని సాగదీస్తారు? ఎంతకాలం అసలు లబ్ధిదారిని, అంతిమ లబ్ధిదారిని ఎంతకాలం అలా వదిలేస్తారు? అలా వదిలేస్తారా? అసలు వదిలేస్తారా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాగా ఏపీ లిక్కర్ స్కామ్కు ముగింపు లేదా? కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితోనే ముగించేస్తారా స్టోరీని? మనతో చర్చలో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు, అలాగే మాజీ జడ్జ్ రామకృష్ణ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యాసాగర్ గారు కూడా మనతో చర్చలో ఉన్నారు. ముందుగా రామకృష్ణ గారు నమస్కారం. నమస్కారం సార్. ఇప్పటి వరకు నా కంఠశోష మొత్తం విన్నారు కదా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టైం లైన్ చెప్పాను, మొత్తం చెప్పాను. ఏపీ లిక్కర్ స్కామ్ లో జరిగిన టైం లైన్ చెప్పాను, ఏం జరగట్లేదో ఏం జరగాలో నేను చెప్పాను. సో ఈ రెండింటినీ కంపేర్ చేసినప్పుడు మీకేమనిపించింది? ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 20 నెలలు తిరగకుండానే ఉప ముఖ్యమంత్రిని కూడా లోపలేశారు. ఇక్కడ 24 నెలలు అయిపోయింది, ఇంతవరకు అంతిమ లబ్ధిదారు దాకా ఇంకెలా, ఇంకా మధ్యలో ఇంకిద్దరు ముగ్గురు కూడా ఉన్నట్టున్నారు, మనకు తెలియదు. సో దీన్ని బట్టి మీ విశ్లేషణ ఏంటి ఇనీషియల్ గా? సార్, ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు సత్యమూర్తి గారికి, మిత్రుడు విద్యాసాగర్ గారికి, మన ప్రేక్షకులకు అందరికీ నమస్కారం సార్. నమస్కారం సార్. కంపేర్ చేశాను ఢిల్లీ లిక్కర్ స్కాము, ఏపీ లిక్కర్ స్కామ్. ఈ రెండింటినీ కంపేర్ చేసిన చేయాలి అనుకుంటే రెండిట్లోనే కామన్ పాయింట్ ఒకటే కనపడుతుంది. అదేంటంటే ఈ యొక్క కిక్ బ్యాక్స్ అన్నవి ఏవైతే ఉన్నాయో, ఆ బ్రైబ్ ఏదైతే ఉందో, ఆ అవినీతి సొత్తు ఏదైతే ఉందో దానిని రెండు రాష్ట్రాలలోన ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన గోవా ఎలక్షన్స్ లో ఆ డబ్బును ఖర్చు పెట్టారని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన క్యాండిడేట్ల కోసం ఈ లిక్కర్ డబ్బును ఉపయోగించారని కామన్ పాయింట్స్ రెండు కూడా కనపడుతున్నాయి. అదేవిధంగా ఢిల్లీ స్కామ్ కు సూత్రధారి, అన్నిటికీ ముఖ్య పాత్రధారి ఆనాటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారే అంటూ సిబిఐ, ఈడీ కన్క్లూడ్ చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే దానికి ముఖ్య సూత్రధారి, పాత్రధారి కేవలం బ్యూరోక్రాట్స్ మాత్రమే అన్నట్లుగా ఇక్కడ విచారణ జరుగుతుంది. తేడా ఒకటే, ఢిల్లీలో కేజ్రీవాల్ గారు ఆనాటి బీజేపీ ప్రభుత్వాన్ని చెండాడాడు. మన దురదృష్టం కొద్దీ ఆంధ్రప్రదేశ్ లో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో సన్నిహితంగా మెలిగారు. దట్స్ ఎ డిఫరెన్స్. ఓన్లీ ఒక్కటే, ఆ ఒక్క కారణం చేతనే అక్కడ ముఖ్యమంత్రి గారు అయినప్పటికీ కూడా ఈడ్చుకెళ్లి లోపల పడేశారు. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి అయినా కనీసం టచ్ చేయడానికి కూడా అవకాశం లేకుండా చేసేశారు. ప్రజలకు తెలిసిపోయింది. ఈడీలు, సిబిఐలు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు, సిట్టులు ఇవన్నీ కూడా దేనికోసమండి? కేవలం తమ రాజకీయ ప్రత్యర్థులను చీల్చి చెండడం కోసమే. నేను ఒకటి అంటాను, రాజకీయ ప్రత్యర్థులు అందరూ కూడా ఏం శుద్ధపూసలు కాదు, అందరూ ఏమైనా సత్యహరిశ్చంద్రులు కాదు, అందరూ ఒక తాను ముక్కలే, అందరూ ఒకే గూటికి చెందిన వాళ్ళే. కాకపోతే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి రూల్ ఆఫ్ లా అమలు అవుతోంది, ఒక్కొక్క చోట ఒక రకమైనటువంటి న్యాయం పాలించబడుతోంది. దీని వలనే ప్రజలందరూ కూడా చాలా అండర్స్టిక్ గురైపోతున్నారు. అందుకే ఎక్కడ లేని విధంగా ఈ కాక్రోచ్ లాంటివన్నీ పుట్టుకొచ్చేస్తున్నాయి, పుట్టుకు రావాలి కూడా. ఒకటి మాత్రం నిజము సార్ వెంకటకృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్ లో 35,000 కోట్లకు మించినటువంటి లిక్కర్ స్కామ్ జరిగిందని అందరికీ తెలుసు. ఏ విధంగా ఆ డబ్బు దారి మళ్లిందో అందరికీ తెలుసు, ఎంత డబ్బు దారి మళ్లిందో అందరికీ తెలుసు, ఆ డబ్బు ఎవరు జోబులోకి వెళ్ళిందో కూడా అందరికీ తెలుసు. కానీ తెలియంది
ఒక సిట్కు మాత్రమేనండి. ఎందుకంటే మీరు అంటారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అదే అని, నేనంటాను ఇట్ ఈస్ సెలెక్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్. సెలెక్టెడ్, వాళ్ళకి ఏది కావాలో అంతవరకే ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి టీంనే సిట్ అంటారు. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం కానీ సిట్ను ఏర్పాటు చేసిందంటే ఆ కేసును మేమంతా కోల్డ్ స్టోరేజ్ లో భద్రపరచుకోవచ్చు, రాబోయే వాళ్ళకి ఏదన్నా ఇంకా అకాడమీలో పాఠాలుగా చెప్పుకోవచ్చు. ఎక్కడ ల్యాచెస్ ఎన్ని ఉంటాయో ప్రాసిక్యూషన్ కేసులో వివరించడం కోసం ఇటువంటివి ఉదాంతాలన్నీ కూడా లా స్టూడెంట్లకు ఉపయోగపడతాయి తప్ప సమాజానికి ఉపయోగపడవు, సమాజంలో నీతి నిజాయితీని పెంపొందించడానికి ఉపయోగపడవు, నేరాలకు పాల్పడే వ్యక్తులను భయపెట్టడానికి ఉపయోగపడవు, నేరస్తులను మరింతగా ప్రోత్సహించడానికి మాత్రమే ఇటువంటి సిట్లు ఏర్పాటు చేస్తుంది. రైట్, ఒక్క నిమిషం రామకృష్ణ గారు, ఒక్క నిమిషం. సాగర్ గారు నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే చాలా 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 రెట్లు తీవ్రమైన ఎక్కువ వాల్యూమ్ ఉన్న స్కామ్ ఏపీ లిక్కర్ స్కామ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 3,600 crores, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 35,000 crores. 3,600 crores అనేది ఆర్డర్లు ఇవ్వడానికి తీసుకున్న కమిషన్ల వాల్యూమ్ మాత్రమే కదా. అంతవరకు మీకు ఐడియా ఉంది, మీరు దీంట్లో చాలా సందర్భాల్లో డాటా నాకు కూడా చెప్పిన సందర్భం లైవ్లోనే. సో ఈ పరిస్థితుల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే కొన్ని వేల రెట్లు పెద్దదైన ఏపీ లిక్కర్ స్కామ్లో దర్యాప్తు అక్కడ జరిగినంత స్పీడ్గా ఇక్కడ జరగకపోవడానికి గల కారణం ఏంటి? గుడ్ ఈవినింగ్ సార్, మీకు అట్లాగే మిత్రులిద్దరికి కూడా నమస్కారం. వేల రెట్లు అంటే ఎన్ని వేల రెట్లు కూడా చెప్తాను నేను. 61,000 రెట్లు ఎక్కువ. మామూలుగా 1,00,000 రెట్లు ఎక్కువ, 2 లక్షలు ఎక్కువ, 10 లక్షలు ఎక్కువ అంటాం కదా. ఇక్కడ కాంక్రీట్ గా చెప్పొచ్చు మనము 61,000 రెట్లు ఢిల్లీ కంపారిజన్ లో ఆంధ్ర కంపేర్ చేస్తే అన్ని వేల రెట్లు ఎక్కువ. అక్కడ ఇందులో పొలిటికలైజ్ అయ్యిందా అవ్వలేదా అన్న జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే అది వెరీ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అయిపోతుంది వాళ్ళు. బట్ ఏంటంటే సిట్ చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ మీద చాలా మంది అసంతృప్తి వెలుపుచ్చుతున్నట్టు మాట అయితే వాస్తవం. ఎందుకంటే అందరికీ తెలుసు అది సిట్ అంటే స్వయంగా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగుల్లో ఎన్నో మీటింగ్ లో ఈ మద్యం గురించి ఆయన ప్రస్తావించడం జరిగింది, నారా లోకేష్ గారు ప్రస్తావించడం జరిగింది, కామన్ మ్యాన్ మాట్లాడడం జరిగింది, అట్లాగే మిగతా పార్టీలు మాట్లాడడం జరిగింది. అప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ ఆవిడ అమిత్ షా గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానివల్ల కొన్ని వందల మంది ప్రాణాలు పోయినాయి. ఇప్పటికీ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇదంతా ట్రూత్. దీంట్లో మరి ఎటువంటి అనుమానం మనము పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ నా అనుమానం ఏంటంటే బెవరేజెస్ కార్పొరేషన్ కంప్లైంట్ ఇవ్వటమే పెద్ద బూతు అనేది నేను అనుకుంటున్నా యాజ్ ఎ లీగల్ గా. 1,00,000 కోట్ల బిజినెస్ చేసింది బెవరేజెస్ కార్పొరేషన్. అక్కడ ఎంప్లాయీసా ఇంకోటి పక్కన పెట్టేద్దాం. బెవరేజ్ కార్పొరేషన్ మళ్ళీ దీనిలో కంప్లైంట్, నిందితుడే కంప్లైంట్ ఇచ్చాడేమో అని అనుమానం. ఒక ఇండివిజువల్ ఇస్తే దాని విషయం వేరు. కార్పొరేషన్ లో పనిచేసేటువంటి స్థాయి అంటే వ్యక్తి కాదు, ఇండివిజువల్ గా ఎవరు ఇవ్వరు కదా. అక్కడ బెవరేజ్ కార్పొరేషన్ ఇచ్చినట్టే లెక్క. అదే ఈ కేసుకు పెద్ద అడ్డంకి ఏమో, కంప్లైంట్ చేయటంలోనే అడ్డంకి ఏమో అనేది లీగల్ గా నాకున్నటువంటి అభిప్రాయం. మేబీ ఐఎమ్ రాంగ్ ఆర్ రైట్, నేను చెప్పలేను. అది ఏ కాంటెక్స్ట్ లో దాన్ని తీసుకొచ్చారు అన్న దాని మీద నేను దాని జోలికి వెళ్ళలేను. అయితే ఈ లిక్కర్ స్కామ్ అన్నది స్లోగా ఇన్వెస్టిగేషన్, కొన్ని అరెస్టులతోటి అట్లాగా తూతూ మంత్రంగా జరిపారు అన్నది ప్రజల్లోనూ మీడియాలోనూ మాట్లాడుకుంటున్నమాట. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి కానివ్వండి, లేకపోతే కొన్ని వార్తాపత్రికలు కానివ్వండి, లేకపోతే కొన్ని టీవీ ఛానల్ కానివ్వండి, వీటి మీద రాస్తున్నటువంటి వాటి వాస్తవం. అయితే నేను అనుకోవడం ఏంటంటే నేను చెప్పినటువంటి పబ్లిక్ పర్పషన్ ఏదైతే ఉందో దాని వెనకల బలమైన కారణాలు ఉండొచ్చు. లేదంటే ఒక ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు రైట్ టైం, రైట్ చాయిస్ అండ్ రైట్ అప్రాపరియేట్ యాక్షన్ అనే దాని మీద ఇంతకాలము ఆగడానికి కావలసినటువంటి మెటీరియల్ సమకూర్చుకోవడానికో, లేకపోతే అప్రాపరియేట్ టైంలోనే మనము దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కొన్నిసార్లు ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ కూడా ఆలోచిస్తూ ఉంటాయి. ఆ కాంటెక్స్ట్ లోనే ఇది కొద్దిగా డిలే అవుతుంది అనేది నా అభిప్రాయమే తప్ప
పబ్లిక్ అంటుకోనుకున్నట్టు పబ్లిక్ ఉన్నటువంటి డౌట్ కూడా నేను చెప్పాను ఏమేమి అనుకుంటున్నారో లేదు. ఆ డౌట్లు అన్ని కూడా అబద్ధము అని నేను బలంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే వాటిలో చాలా సందర్భాల్లో విజయసాయి రెడ్డి కానివ్వండి, లేకపోతే మిథున్ రెడ్డి కానివ్వండి, లేకపోతే మిగతా ముఖ్యమైన లీడర్లు కానివ్వండి, వీళ్ళంతా ఈవెన్ సజ్జల రామకృష్ణతో సహా మొత్తం అందరినీ దీంట్లోకి మొత్తం తాడు లాగి పట్టుకొచ్చి దీంట్లో కూర్చోబెట్టారు. ఇందులో ఏదో మిరాకిల్ జరిగిపోద్ది, లేకపోతే ఎందులో ఏదో తప్పించుకునేస్తారు, నిందుకు తప్పించుకుంటారు అని అయితే అనుకోను. దానివల్లనే, ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దీంట్లో ఎంటర్ అయింది, సిబిఐ దీంట్లో ఎంటర్ అయింది, వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. అంటే ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి వెంకటకృష్ణ గారు. సిట్ అనేది స్టేట్ ఆర్గనైజ్ చేసినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సిబిఐ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఇనిషియేటివ్ తీసుకోదు. ఎందుకు తీసుకోదు అంటే వీళ్ళు కనుక ట్రాన్స్ఫర్ చేస్తే, లేదు వీళ్ళు కనుక ఏదైనా కేసు క్లోజ్ చేస్తే సందర్భంలో దాన్ని ఇనిషియేట్ చేస్తారు తప్ప, వీళ్ళు డైరెక్ట్ గా ఇక్కడ జరుగుతున్నప్పుడు అలాంటప్పుడు సిబిఐ ఒకసారి అరెస్టు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఒక అరెస్టు, కాబట్టి సిట్ ఒకసారి అరెస్టు, ఒకే కేసులో 3 సార్లు అరెస్ట్ ఉండదు. అది జరగదు. అది దట్ ఇస్ నాట్ ఇన్వెస్టిగేషన్ పార్ట్. సిట్ గనక యాక్షన్ తీసుకోవడం కేసు డ్రాప్ చేసినప్పుడు అలాంటి పరిస్థితుల్లో మిగతా ఏజెన్సీస్ వస్తాయి, దానిపైన చేసుకుంటాయి. దేవటాలు ఆ రోజు ఉన్న పరిస్థితులకి వాళ్ళు ఒకవేళ ఇంట్రెస్ట్ చూపించి ఆ కేసులో అరెస్ట్ చేయాలనుకుంటే చేస్తారు, లేకపోతే అది కూడా లేదు. బట్ సిట్ ఇన్వెస్టిగేషన్ చేసేంత వరకు, సిట్ ఫైనల్ ఛార్జ్ షీట్ చేసేంత వరకు కూడా ఎటువంటి పరిస్థితుల్లో సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సంథింగ్ డిఫరెంట్. మనీ లాండరింగ్ వాటి మీద వీటి మీద ఇప్పుడు మనం ఆ కారుమూరి వాళ్ళ అబ్బాయి విషయంలో సుప్రీంకోర్టు కూడా బెయిల్ నిరాకరించింది ఆ కేసులో. కాబట్టి ఆ మనీ లాండరింగ్ కేసు వేరు, సిట్ ఇన్వెస్టిగేషన్ పార్ట్కి వచ్చేసరికి మనీ లాండరింగ్ మీద చేయదు, నేరం చేశారా లేదని మాత్రమే చేస్తుంది. సో మనీ లాండరింగ్ విషయంలో ఒకవేళ అరెస్ట్ జరిగితే జరగచ్చు, దట్ ఈస్. బట్ ఇక్కడ ఓవరాల్ గా మనం కనుక తీసుకుంటే నా ఉద్దేశంలో అప్రాపరేట్ టైంలో ఏజెన్సీస్ పని చేస్తాయి. కావాల్సిన మెటీరియల్ కానివ్వండి, లేకపోతే కావాల్సిన సమాచారం కానివ్వండి, మొత్తం అంతా కూడా ఆల్రెడీ వాళ్ళకు ఉంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేదు ఏజెన్సీస్ కానీ రైట్ టైం టు అప్రోచ్ అనే ఒక పాలసీని కూడా ఫాలో అవుతూ ఉంటాయి. అంటే నేరుగా వెళ్ళి ఏదో ఆషామాషిగా అట్లా లోపలికి వెళ్ళి ఒక వారెంట్ ఇచ్చేసి నేను తీసుకొచ్చి పట్టుకొచ్చే అంత పర్సనాలిటీస్ ఈ కేసులో లేరు. చాలా పెద్ద పెద్ద పర్సనాలిటీస్ ఉన్నారు. సో అప్రాపరేట్ టైంలో దీని మీద యాక్షన్ ఖచ్చితంగా ఉండబోతుంది. ఇదేం మూలాబడలేదు, లేకపోతే ఇంకోటి కాలేదు. మీరు కేజ్రీవాల్ తో పోల్చొచ్చు. కేజ్రీవాల్ తో పోల్చేటప్పుడు ఏంటి నేను అనేది అంటే అక్కడ 100 కోట్ల ఒకటి ఎలక్షన్ ఉంది. యూ ట్రై టు అండర్స్టాండ్ నేను ఏం చెప్తున్నాను. ఎలక్షన్ ముందు అరెస్ట్ చేస్తారు తొందరగా అంటే నేను అవన్నీ ఏం చెప్పను కానీ నేను చెప్పడం కాదండి, మీరు అన్నదాన్ని తీసుకుంటా. నేను కరప్షన్ ఎలక్షన్ అన్నారు, ఇక్కడ కరప్షన్ ఉంది, ఇక్కడ కూడా ఎలక్షన్ వస్తానే ఉంటాయి. వాట్ ఎవర్ యూ ఇంటర్ప్రెట్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు కన్ఫర్మ్ దట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు ఇంటర్ప్రెట్. ఓకే, నో బ్రదర్, నేనేం ఇంటర్ప్రిట్ చేయాలా. మీరు కరప్షన్ ఎలక్షన్ ఢిల్లీలో వచ్చినా అందుకే ముందు మోసారు అన్నారు. అంటే ఇక్కడ ఎలక్షన్ వచ్చిన మోస్తారా? అప్పుడు దాకా వెయిట్ చేస్తారా? అన్ని ఎలాబరేట్ గా మనమేమి కన్ఫర్మ్ చేయలేము. దాన్ని అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి కొన్ని డైరెక్ట్ గా చెప్తాం, కొన్ని ఇండైరెక్ట్ గా చెప్తాము. సో అప్రాపరేట్ టైంలోనే కొన్ని యాక్షన్స్ రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో అది అన్ఫేర్ కదా సాగర్, అట్లా చేయడం అని. ఇప్పుడు దర్యాప్తు అనేది దర్యాప్తు జరగాల్సిన తరహాలో జరుగుతూ ఉండాల్సిందే. ఇప్పటి వరకు 40 మందిని దీంట్లో అక్యూజ్డ్ గా చేర్చారు. అందులో అందరూ ఆల్మోస్ట్ అరెస్ట్ అయ్యి బెయిల్స్ మీద బయటకు వచ్చారు. నిన్నగాక మొన్న కూడా ఒక ఇద్దరినో విదేశాల నుంచి తీసుకొచ్చారు. ఏదో సంథింగ్ ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ ఏదో జరుగుతోంది. కానీ దీంట్లో అంతిమ లబ్ధిదారుడుగా అందరూ భావిస్తున్న వ్యక్తికి కానీ లేదా అతని కింద ఇంకొక 2-3 వరకు ఉండే అవకాశం ఉందంటున్నారు. వాళ్ళ వరకు కానీ దర్యాప్తు ఎందుకు వెళ్ళలేదు, కనీసం విచారణకు కూడా ఎందుకు పిలవలేదు అనే దగ్గర అందరికీ ఒక రకమైన అనుమానాలు వస్తున్నాయి. ఏదో జరుగుతోంది, సంథింగ్ ఫిషీగా ఉంది ఈ కేసు. ఎందుకంటే విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తినే వదిలేశారు. ఆయనంతటా ఆయన స్వయంగా పాలసీ రూపకల్పనలో నేను కూడా పాల్గొన్నాను అని చెప్పిన వ్యక్తిని, నేను కూడా 100 కోట్ల రూపాయలు డబ్బులు ఇప్పించానని చెప్పిన వ్యక్తిని
వదిలేశారు. ఏదో 4 సార్లు విచారణ పిలిచారు, వదిలేశారు. ఆయన చెప్పి ఎవరైతే చెప్పాడో రాజ్ కేసిరెడ్డి వ్యక్తి అసలైన కీలకమైన వ్యక్తి అని ఆయన చాలా తెలివిగా జగన్మోహన్ రెడ్డిని పక్కకు తప్పించేసి రాజ్ కేసిరెడ్డిని ఇరికిచ్చేసి ఆయన పాత్రాన్ని పోషించి సైడ్ అయిపోయినట్టు అనిపిస్తోంది జనానికి, నాకు కాదు జనానికి. ఇప్పుడు ఇది రాజ్ కేసిరెడ్డిని ఫైనల్ పాయింట్ గా ఆపి వదిలేస్తారా? నిర్ణయాలు, పాలసీలు ఇవన్నీ రూపొందించేది ప్రభుత్వాది నేతలకు తెలియకుండా జరుగుతాయా అనే దాని దిశగా సత్యమూర్తి గారు ఇప్పుడు వరకు సరే వాళ్ళిద్దరు ఒపీనియన్స్ విన్నారు కదా, రామకృష్ణ గారు ఒపీనియన్స్ విన్నారు, సాగర్ గారు ఒపీనియన్ విన్నారు, నా ఇంట్రడక్షన్ చూశారు. లైన్ ఏంటో మీకు అంటే లైన్ ఇన్ ద సెన్స్ ఐ మీన్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ హార్డ్లీ 15 to 20 months బిట్వీన్ సీఎంతో సహా లోపలేశారు, పవర్లో ఉన్న సీఎంని. ఇప్పుడు మాజీ సీఎంగా ఉన్నాడు ఆయన, ఏదో అప్పటి సీఎం. ఆయన చేశాడా లేదా నేను నిర్ధారించడంలా, కానీ ఆయన ప్రభుత్వంలో జరిగిన స్కామ్ ప్రభుత్వ అధినేతకు తెలియకుండా పాలసీలు మారతాయా? మీకు 35 ఏళ్ళు 40 ఏళ్ళ జర్నలిజం ఎక్స్పీరియన్స్ ఉంది, మీకుంది సీనియర్గా, నాకు 30 ఏళ్ళు ఉంది. ప్రభుత్వ అధినేతకు తెలియకుండా లిక్కర్ పాలసీ మారుతుందా? సమస్య లేదు అందులో. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నలకి స్టేట్ గవర్నమెంట్ యాజ్ ఎ హోల్ సమాధానం చెప్పాలి. ఎవ్రీబడి వెయిటింగ్ ఫర్ దోస్, అంటే ఆ సమాధానాల కోసం మొత్తం స్టేటే కాదు కంట్రీ మొత్తం కూడా చూస్తే కదా. మీరు అడిగినవి, మీ ఇంట్రడక్షన్లో అడిగినవి చాలా పర్టినెంట్ క్వశ్చన్స్. ప్రతివాడు కూడా అదే ఫీల్ అవుతూ ఉన్నాడు. నాకు కొంత అంటే నాకు అవగాహన ఉన్నంత వరకు నేను కొంత ఐ ట్రై టు టెల్ సమ్ ఫ్యాక్ట్స్. ఇక్కడ ఢిల్లీ లిక్కర్ కుంభకోణం నేను వెంకటకృష్ణ గారు నేను ఒక పాయింట్ క్లియర్గా చెప్పదలుచుకున్నా. నేను వీటిని దర్యాప్తు తొందరగా జరగటానికి కానీ దర్యాప్తు ఆలస్యంగా జరగటానికి కానీ రాజకీయ కారణాలని నేను ఆపాదించను. అది అంతవరకు నేను క్లియర్గా చెప్తా. ఓకే, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఏంటి అంటే అది వాల్యూమ్ తక్కువ ఉన్నది, అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న మనుషులు తక్కువ మంది ఉన్నారు, 18 మంది 20 మంది అంతే, సింపుల్. అది చాలా వాల్యూమ్ తక్కువ ఉంది, ప్లస్ మనుషులు కూడా తక్కువ మంది ఉన్నారు, ప్లస్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కంప్లైంట్ ఇచ్చాడు. ఇటువంటివన్నీ అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒక స్థాయిలోనే జరిగినవి, అన్ని క్విక్గా జరిగినవి. అప్పటికి ఇంకా పాలసీ ఇంప్లిమెంట్ కూడా కాని సందర్భంలో ఆపేసింది ఢిల్లీ గవర్నమెంట్. సో కేజ్రీవాల్ గవర్నమెంట్ ఆపింది. సో ఈ పరిస్థితుల్లో దాన్ని కొంచెం ముందరికి తీసుకెళ్ళటం అనేది ఈజీ టాస్క్ అవుతుంది. ఈజీ టాస్క్ అయినా కానీ అందులో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఫెయిల్ అయినాయి. దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రూవ్ అసలు ఏం జరిగిందనేది వాళ్ళు కోర్టు ముందర వాళ్ళు సాక్ష్యాలు ఆధారాలు పెట్టలేకపోయారు. 105 కోట్లు 110 కోట్లు వాళ్ళు లెక్క తేల్చారు, కానీ అది ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది, ఎవరు కలెక్ట్ చేశారు అనేది వాల్యూమ్ 30 కోట్లు మనీ ట్రయల్ అది హైదరాబాద్ హోటల్లో చెప్పారు, కానీ దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. అందుకని కింద కోర్టు చెప్పింది పై కోర్టులోకి నడుస్తుంది పై కోర్టులోకి నడుస్తుంది. కింద కోర్టు చెప్పటం వరకే నేను పరిమితం అయి చెప్తూ దాంతో ఏమైంది అంటే అది కోర్టుకి ఆధారాలు ఇది అడిక్వేట్ ఇవి లేవు అని చెప్పేసి వాళ్ళు దే గివెన్ జడ్జిమెంట్ కూడా అంత ఫాస్ట్ గా రావటం అనేది నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించింది. అంత ఫాస్ట్ గా అమాయకులు అన్న మాట అంత స్పీడ్ గా రావడం, కనీసం బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా లేకుండా చెప్పటం అనేది నిజంగా నేను కూడా ఆశ్చర్యపోయా. అందరూ ఆశ్చర్యపోయారు. ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది ఏంటి అంటే ఇందులో వాస్తవంగా చూస్తే కొన్ని వేల మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వేల మంది అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పాలసీ మేకర్స్. ఆ పాలసీ వాళ్ళు మార్చిన దాన్ని ఎగ్జిక్యూట్ చేసే లెవెల్లో కింద స్థాయిలో ఆ మద్యం దుకాణం నడిపే వాడి దగ్గర నుంచి అందరూ నేరస్తులే ఇందులో నా దృష్టిలో. ఎందుకు అంటే నువ్వు క్యాష్ తీసుకో, నువ్వు డిజిటల్ ట్రాన్సాక్షన్ చెయ్యొద్దు, నువ్వు క్యాష్ తీసుకొని సాయంత్రం రాత్రి 11 తర్వాత ఒక మనిషి వస్తాడు, గోనె సంచుల్లో పెట్టి వాడికి ఇవ్వు అంటే ఇచ్చిన వాడు కూడా నేరస్తుడే. అంతే కదా. అంటే కొన్ని వేల మంది ఇందులో నేరస్తులు ఉన్నారు. ఆ తర్వాత పాలసీ మేకింగ్ వచ్చేసరికి ఇంకొక పాయింట్ చెప్తా వెంకటకృష్ణ గారు.
ఈ దేశం మొత్తంలో కల్లా అత్యంత అదృష్టవంతుడు ఎవరు అంటే విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి అత్యంత అంటే కిరాతకంగా బాబాయిని నరికి చంపిన ఆ కేసులో కూడా విజయసాయి రెడ్డిని సిబిఐ ప్రశ్నించలేదు. ఇక్కడ లిక్కర్ కుంభకోణంలో అంత మొత్తం రాజకసిరెడ్డి కీలక వ్యక్తి అంటే రాజకసిరెడ్డి వైపే వెళ్తున్నారు తప్ప రాజకసిరెడ్డి కీలకమైన వ్యక్తి అని నువ్వెలా చెప్పలేదు? పైగా నేను పాల్గొన్నాను, పాలసీ రూపకల్పన 2 మీటింగ్ లో ఉన్నాను, 100 కోట్లు డబ్బులు కూడా ఇప్పించానని చెప్పిన వ్యక్తి వదిలేసి అని చెప్పిన వ్యక్తివి అసలు నీకు అతను కీలకమైన వ్యక్తి అని నీకెట్ట తెలుసు అని అడగటము ఆ విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేయటం అడగటమే భయంగా అడుగుతూ ఉంటే ఇంకా అరెస్ట్ ఏం చేస్తారు? ఆ కేసులో అయితే అక్కడ దర్యాప్తు మీద కొంత డౌట్స్ వస్తున్నాయా లేదా? డౌట్స్ అది ఉంది ఖచ్చితంగా. ఆ పాయింట్ అయితే ఉన్నది. ఇక్కడ ఏంటి అంటే నేను దానికి అంటే దర్యాప్తు సంస్థల వైపు నుంచి ఎట్లా జరుగుతుంది అనేది ఏంటి అంటే మీకు బాగా గుర్తుండే ఉంటుంది వెంకటకృష్ణ గారు, వాసుదేవరెడ్డిని అరెస్టు చేయటానికి ముందు వాసుదేవరెడ్డి దొరకట్లేదు అన్నప్పుడు నేను ఇదే డిబేట్ లో ఇక్కడే కూర్చొని అంటే తిరుగుతూ ఉంటాడు, ఎక్కడెక్కడో ఉంటాడు. వాసుదేవరెడ్డి మామగారిని పిల్లనిచ్చిన మామగారిని ట్రాక్ చేస్తున్నారు పోలీసులు అని చెప్పాను వెంకటకృష్ణ గారు, మీకు గుర్తుండే జగ్గైపేట వాళ్ళది ఆ మామగారిని ట్రాక్ చేశారు. మామగారు ట్రాక్ లోనే ఉన్నాడు. ఆ ట్రాక్ ఎటుపోతున్నదో పోలీసులు చూస్తున్నారు, దొరుకుతాడు వాసుదేవరెడ్డి అని చెప్పాను వెంకటకృష్ణ గారు మీకు. అంటే ఆ దొరికిన తర్వాత ఆ దొరకటమే ఆలస్యమైంది. దొరికిన తర్వాత వాసుదేవరెడ్డి దగ్గర దొరికిన డైరీ ఆధారంగా కేసు ముందరికి వెళ్ళింది. వాసుదేవరెడ్డి డైరీలో రాసిపెట్టిన విధానంగానే కేసు ముందరికి తీసుకెళ్లారు. ఇక్కడ వాల్యూమ్ పెద్దది, మనుషులు ఇన్వాల్వ్ అయి ఉన్న మనుషులు చాలా పెద్దవాళ్ళు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వాళ్ళు గవర్నమెంట్ డిపోల ద్వారా అమ్మేవాళ్ళు గవర్నమెంట్కి ఆదాయం తక్కువ వస్తున్నది అని చెప్పి పాలసీని మార్చి ప్రైవేటు షాపుల ద్వారా అమ్ముదాము అనే నిర్ణయం తీసుకుంటే అక్కడ స్కాండల్ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు షాపుల వాళ్ళు అమ్ముతూ ఉంటే కాదు పాలసీని మార్చి గవర్నమెంట్ డిపోల ద్వారా అమ్మటం వల్ల మద్యం అమ్మటం వల్ల స్కాండల్ జరిగింది. ఈ పాయింట్ దగ్గరే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి చెప్తుంటాడు, ప్రైవేటు వ్యక్తులు అమ్మితే స్కాండల్ కానీ గవర్నమెంట్ అమ్మితేనే స్కాండల్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు. ఇక్కడ గవర్నమెంట్ అమ్మటం అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అమ్మితే స్కాండల్ కాదు, నేను దాన్ని ఒప్పుకుంటా. గవర్నమెంట్ దుకాణం గుడారం వరకు గవర్నమెంట్ది, అందులో ఆపరేట్ చేసేవాడు నీ పార్టీ వాడు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించిన మ్యాన్ పవర్ వాళ్ళు ఇచ్చిన సప్లై చేసిన మనుషులు. అందుకని వాడు ప్రైవేటు వాడు కాబట్టి వాడు అమ్మాడు కాబట్టి స్కాండల్ జరిగింది, అందులో డౌటే లేదు. క్యాష్ ట్రాన్సాక్షన్స్తో పాటు ముడుపులు తీసుకోవటం, 2 రకాల క్యాష్ ఉంది ఇందులో. ఒకటి ముడుపుల క్యాష్, రెండోది ఇటు నుంచి వచ్చిన క్యాష్, మూడో క్యాష్ ఏంటి అంటే 100 బాటిల్స్ పంపించాలి అంటే 110 పంపించి ఆ 10 అమ్మేసి ఆ 10 ఎక్కడ బెవరేజ్ కార్పొరేషన్లో లెక్కలేదు, తయారు చేసినోడి దగ్గర లెక్కలేదు, అమ్మినోడి దగ్గర లెక్కలేదు, జీరో సేల్స్. ఇటు అంటే 3 రకాల డబ్బులున్నాయి ఇందులో. ఇవన్నీ కూడా అన్ని తీసుకొచ్చి వీటన్నిటినీ ఇన్వెస్టిగేట్ చెయ్యాలి అంటే మనం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో చూసాం. అప్పట్లో జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఇవన్నీ సేకరించి అన్నీ చేసేటప్పటికి ట్రక్కు లోడు పేపర్లు అయినాయి. ఆ ట్రక్కు లోడు పేపర్లు జడ్జిలు చదవటానికే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నాకు తెలిసి ఈ సిట్ వాళ్ళు దీన్ని కొంచెం బ్రేక్ చేసుకుంటూ పోతున్నారేమోనని నాకు అనిపిస్తూ ఉన్నది. ఎక్కువ నిందితుల అంటే ఎక్కువ మంది జోలికి వెళ్లకుండా ఎవరైతే ఈ నేరంతో కోర్ క్రైమ్ తోటి కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళ వరకు పరిమితమై పోవటం వల్ల జాప్యం జరుగుతుందేమో అనేది మీ వ్యూ. నా వ్యూ అదే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇందులో మీరు ఎలాగైతే 3-4 రకాల కేసులు ఉన్నాయని చెప్పారో, నేను చెప్తున్నవి 3 స్టేట్ కేసులు. ఒకటి 35,000 కోట్ల రూపాయల అసలు స్కామ్, ఎగ్జాక్ట్లీ, అందులో డౌట్ లేదు. 3,600 కోట్ల రూపాయల
కమిషన్ల స్కామ్. 3,200 కోట్ల రూపాయలు దుబాయ్ వెళ్ళిపోయినాయి. అది కాదు, అదే కేసు దీనికి సంబంధించి 3,600 కోట్ల రూపాయలు డిస్టిలరీకి ఆర్డర్ ఇచ్చిన కమిషన్ అనేది. అది ఆ కమిషన్ లో మేజర్ పోర్షన్ వెంట దుబాయ్. అది ఓకే, దుబాయ్ వెళ్ళిందా లేదా ఇంకో కంట్రీకి వెళ్ళిందా అక్కడ కమిషన్స్ జరిగాయి. అవును, అది ఇప్పుడు విచారణ జరుగుతుంది, దాని మీద జరుగుతుంది. 35,000 కోట్ల రూపాయలు సెట్ అసైడ్, అందులో ఎక్కువ మంది ఉంటారు, ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఎగ్జాక్ట్లీ, ఇన్వాల్వ్ అయ్యింది ఉంది, అసలు కార్పొరేషన్ ఇన్వాల్వ్ అయ్యింది, దాంట్లో మొత్తం గవర్నమెంటే ఇన్వాల్వ్ అయ్యింది. ఒక పాయింట్. ఈ 3,600 కోట్ల రూపాయల మీదే గుడుగుడు కొంచెంగుళ్ళో ఉన్నట్టు అక్కడక్కడ తిప్పుతున్నారు తప్ప అసలు 35,000 crores వైపు వీళ్ళు దృష్టి సారించట్ల. పాయింట్ నెంబర్ 1. అదే అక్రమాస్తుల కేసు అయినట్టు అవుతుందేమో అంటే చేయాలంటే అవుద్ది, చేయాలంటే కూడా కోల్డ్ స్టోరేజ్ లో పంపాలంటే సునీతారెడ్డి గారు వెళ్ళి నాన్న కేసుని మరి అవినాష్ గారు చేసింది అని అంటే ఏముంది, అవినాష్ బీజేపీకి వెళ్ళిపోతాడు, నాకు 12వ కేసులో 13వ కేసు వద్దు అన్నట్టే ఉంటది. ఇది కూడా అది సింపుల్ యాజ్ దట్. కాబట్టి ఇక్కడ రామకృష్ణ గారు ఇప్పుడు ఇందులో 3 రకాల కేసులు ఉన్నాయి. మూడిట్లోనూ ప్రభుత్వాధినేతలకు తెలియకుండా జరిగే అవకాశమే లేదు. చిన్న కాలువ కాంట్రాక్ట్ ఇవ్వాలన్నా, ఇసుక క్వారీ కాంట్రాక్ట్ ఇవ్వాలన్నా కూడా ముఖ్యమంత్రి కార్యాలయాలకు తెలియకుండా జరగవు అనేది పచ్చి నిజం కదా ఈ రోజుల్లో. అలాంటిది ఏ డిస్టిలరీకి ఎంత ఆర్డర్ ఇవ్వాలి అనేది కానీ, లేకపోతే ఈ రవాణా కాంట్రాక్ట్ ఎవరికి ఇవ్వాలి అనేది కానీ, లేదా అసలు 35,000 కోట్ల రూపాయల మెయిన్ ట్రాన్సాక్షన్స్ కానీ, లేదా 25 సంవత్సరాల ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకురావాలి కార్పొరేషన్ తరపున అనే అంశం కానీ, ఇవన్నీ ప్రభుత్వాధినేతకు తెలియకుండా ఎలా ఉంటాయి? 40 మందిని A1 నుంచి A40 వరకు పెట్టిన వీళ్ళు అంతిమ లబ్ధిదారు దాకా వెళతారా అని అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ కనబడుతుందా లేదా? నేను రామకృష్ణ గారు మాట్లాడబోయే ముందర ఒక్క చిన్న పాయింట్ చెప్తాను, యాడ్ చేస్తారు. ఒక్క చిన్న పాయింట్ యాడ్ చేస్తాను. ఏంటి అంటే గవర్నమెంట్కి పాలసీ మార్చడమే కాదు, ఢిల్లీ పాలసీకి రివర్స్ చేయటం ఇక్కడ చెప్పా కదా. ఇక్కడ ఏంటి అంటే ఈ పాలసీ రివర్స్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఆర్డర్ సిస్టమ్ని ఆపేశారు. అవును, అక్కడే అంటే గవర్నమెంట్ లో హైయెస్ట్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు చెబితే తప్ప అది జరగదు. అసలు ఆ సాఫ్ట్వేర్ నే మూసేశారు, ఆ సీటెల్ సాఫ్ట్వేర్ నే మూసేశారు, మాన్యువల్ చేశారు. ఎగ్జాక్ట్లీ, అది పెద్ద అది అంటే అది గవర్నమెంట్ కార్యాలయానికి తెలియకుండా చేసే అవకాశమే లేదు. ఆ పాయింట్ ఐ వాంట్ టు యాడ్ దట్. ఒకటి, డిజిటల్ ట్రాన్సాక్షన్ ఆపేశారండి, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ పెట్టారు. రెండోది, సీటెల్ సాఫ్ట్వేర్ ని మూసేశారు. అంతా ఆధునికత దిశగా వెళుతుంటే వీళ్ళు ఇది అంటారే రాతియుగాల నాటికి వెళ్ళిపోయి పాత సామి చెప్పిన వెనక్కి వెళ్ళిపోయి అక్కడ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఆపేశారు, ఇక్కడ సీటెల్ సాఫ్ట్వేర్ ఆపేసి మాన్యువల్ ఆర్డర్స్ అలాట్మెంట్ చేశారు. సో వీటిని బేస్ చేసుకొని చూసినప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయానికి నేరుగా తెలియకుండా జరిగే అవకాశం ఎలా ఉంది? పోనీ అదేంటి ధనంజయ రెడ్డిని ముఖ్యమంత్రి కార్యాలయమే కదా, ఆయన అరెస్ట్ చేశారు కదా అంటారేమో. ధనంజయ రెడ్డి ముఖ్యమంత్రికి తెలియకుండా చేసే అవకాశం ఉంటుందా? కృష్ణమోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఓఎస్డీనే కదా, ముఖ్యమంత్రి ఓఎస్డీని అరెస్ట్ చేశారు కదా అంటారేమో. ముఖ్యమంత్రికి తెలియకుండా 35,000 కోట్ల రూపాయలు 3,500 కోట్ల రూపాయలు పనులు చేస్తారా రామకృష్ణ గారు? సార్ వెంకటకృష్ణ గారు, సార్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన కొత్త మద్యం పాలసీని ఏ ఇంటెన్షన్ తో తీసుకొచ్చారండి? ఆయన ఇంటెన్షన్ ఏంటి? సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని తీసుకురావాలి రాష్ట్రంలో అనే ఒక మంచి ఆలోచనతో ఆయన కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చాడు. తర్వాత అదే అదే 25 సంవత్సరాల పాటు అదే మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చాడు. ఎంత బాగుందో చూడండి. అంటే ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి బ్యాడ్ ఫెయిత్ అన్నది ఇక్కడే ఎక్స్పోజ్ అయిందా లేదా ఇన్వెస్టిగేషన్ టీమ్ కి? మరి ఎందుకో ఆ కోణంలో వాళ్ళు దర్యాప్తు చేయలేదు, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదు? మీ ఉద్దేశం ఏంటి? మీరు ఎందుకు తాకట్టు పెట్టారు? అంటే మీ యొక్క రెండిట్లోన కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనపడుతోంది కాబట్టి మీరెందుకు దీనికి బాధ్యత వహించకూడదు అన్నటువంటి ప్రశ్నను ఎందుకు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు జగన్మోహన్ రెడ్డికి సంధించలేకపోయాయి? ఒకటి అండి వెంకటకృష్ణ గారు, ఇక్కడ మద్యం పాలసీ విషయంలో ఇన్వెస్టిగేషన్ విషయంలో నేను మా పెద్దలు సత్యమూర్తి గారు చెప్పింది కానీ
విద్యాసాగర్ గారు చెప్పింది కానీ ఒకటే లైన్ లో ఉంది. ఏమంటున్నారంటే ఇంకా సమయం ఉంది, ఇంకా ఇన్వెస్టిగేషన్ కు అవకాశం ఉంది అని చెప్తున్నారు. కానీ నేను అట్లా చెప్పలేదండి. అంటే వినండి, పట్టొచ్చు అన్నారు. ఓకే. వినండి. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ సిట్ వాళ్ళు కోర్టు ముందర 2-3 రకాల ఛార్జ్ షీట్లు వేసి కన్క్లూడ్ చేసేశారు. ఇంకా మేము ఇందులో విచారించవలసింది ఏమీ లేదని కూడా కోర్టుకు ఫైనల్ గా చెప్పేశారు. అయినప్పటికీ కూడా ఇంకా ఏదో మేము చేస్తాము, కూటమి ప్రభుత్వం ముందు ఏదో పట్టేస్తుంది, ఏదో వెయిట్ అండ్ సీ అనే పాలసీతో మేము వెళ్తున్నామనే ఒక నమ్మకం కలిగే విధంగా మాట్లాడారు. కానీ నేను అంటున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు టచ్ చేయట్లేదు ఇటువంటి స్కామ్లు అన్నది 10వ తరగతి పిల్లాడైనా చెప్పేస్తాడు, 100% చెప్పేస్తాడు. దానికి ఒకటి కారణం ఆయనకు ఢిల్లీ పెద్దలతో ఉన్నటువంటి సాన్నిహిత్యం. అది ఏ రకమైన సాన్నిహిత్యం అయినా కావచ్చు, ఎవరితో అయినా కావచ్చు, ఏమైనా కావచ్చు. జగన్మోహన్ రెడ్డి ఒక స్కామ్ బిగ్ ఫిష్ కాదంటారా? ఈ మద్యమ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు 100% నేను చెప్తాను, జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారు. ఎందుకోసం అంటే ఒకటి గమనించండి, జేఎంఎం ముడుపుల కేసు తీర్పును ఒకసారి ఎవరైనా చదివితే క్షుణ్ణంగా పివి నరసింహారావు గారి యొక్క ప్రమేయము ఎక్కడ బయటకు కనిపించకపోయినప్పటికీ అంతిమ లబ్ధిదారు పివి నరసింహారావు కాబట్టి అందులో ఆయన ముద్దాయిగా చేశారు. ప్రైమ్ మినిస్టర్ గా ఉండగా ఆయన కోర్టు బోన్లు ఎక్కాడు. అటువంటి రోజులు చూసాం ఒకప్పుడు మనం. మరి ఈ రోజులు ఎందుకు ఇలా కాలిపోతున్నాయి? ఎందుకు ఈ విధంగా నాశనం అయిపోతున్నాయి వ్యవస్థలన్నీ కూడా? ఎవరు దీనికి బాధ్యత వహించాలి? మరి ఎవరు దీన్ని రీబిల్డ్ చేస్తారు? మళ్ళీ ఎవరు దీన్ని చక్కదిద్దుతారు? కుంటుపడిన వ్యవస్థల్ని మళ్ళీ పరిగెత్తింపే మారథాన్ రన్నింగ్ లాగా నడపడానికి ఎవరు ముందుకొస్తారు? ఎవరు సరి చేస్తారు ఇవన్నింటినీ కూడా? జగన్మోహన్ రెడ్డి దగ్గర వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు పోగైన సంగతి తెలీదా? 11 సిబిఐ కేసులు 12, 13, 14 ఏం చేస్తారో చేసుకోండి అన్నటువంటి అంటే ధీమాతో నడిచేటువంటి వ్యక్తిని ఎవరు ఏం చేయలేక వదిలేశారు. నేను అదే అంటున్నాను, చేతగా కాదు, ఏమి చేయలేక అంతే. అంటే అంత మొండిగా జగన్మోహన్ రెడ్డి నేరాలు చేసుకుంటూ అంత విధిగా వెళ్ళిపోతుంటే కంట్రోల్ చేయడానికి మన చేతుల్లో ఎటువంటి చట్టాలు లేవు, పకడ్బందీగా అమలు చేయడానికి ప్రత్యేకమైనటువంటి అధికారులు లేరు. ఎవరికి కూడా ఒక సంపూర్ణమైనటువంటి నాలెడ్జ్తో ముందుకెళ్దామన్న ఇక్కడ ఒక మాట అన్నారు మన విద్యాసాగర్ గారు, బెవరేజెస్ కార్పొరేషన్ కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి అక్కడే ఏదో పొరపాటు జరిగిందోమని. వాస్తవం చెప్తున్నాను, బెవరేజెస్ కార్పొరేషన్ కంప్లైంట్ ఇవ్వలేదు. మొదట్లో ఎవరో వీధి శ్రీనివాసరావు అనే అతను ఒక లెటర్ రాశాడు ప్రిన్సిపల్ సెక్రటరీ టు రెవెన్యూ, అతనికి రాస్తే ఆయన దానిపైన ప్రభుత్వం ముందర పెడితే ఎందుకైనా మంచిది ఒక 5 మంది ఆఫీసర్లతో ఒక టీం వేయండి అని చెప్పారు. ఒక 5 మంది సభ్యులతో ఒక టీం ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా మొత్తం అంతా విచారణ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు 2 పాయింట్లు కరెక్ట్ గా ముందుకు తీసుకొచ్చారు. అంటే ఈ యొక్క సిండికేట్ కు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతోనే మొత్తం వ్యవస్థనంతా పాలసీలన్నింటినీ తిరగరాసి ఉన్నటువంటి జీవోలను కూడా పట్టించుకోకుండా ఈ విధమైనటువంటి ట్రేడ్ జరిపింది ఆనాటి ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు. అంటే ఒక 5 మెంబర్స్ టీం ఒక రిపోర్ట్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి అతనికి అధికారం ఇచ్చారు, వాసుదేవ్ రెడ్డి ఎవరు సమ్ ఎక్స్ కి. ఇక్కడ వెంకటకృష్ణ గారు ఒకటి మాత్రము స్పష్టంగా అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా మద్యం స్కామ్ అన్నది మీరు అన్నట్లుగా 35,000 కోట్లకు పైచిలుకే. మనం ఇంకా కనీసం 100 కోట్ల రికవరీలో కూడా లేకపోయాం. ఇక్కడ అన్ని కనపడుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు గోల్డ్ బులియన్ మార్కెట్ వాడేస్తున్నారు, లేకపోతే సెల్ కంపెనీలను సృష్టించి తీసుకొచ్చారు. ఇటువంటి ఐడియాలజీ అంతా ఒక విజయసాయి రెడ్డి తప్ప మరెవరికి తెలియదండి. ఆ విజయసాయి రెడ్డి అన్నాడు మొట్టమొదటిసారిగా మిథున్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, రాజు కసిరెడ్డి, అదే విధంగా సత్యప్రసాద్ వీళ్ళంతా కూర్చోబెట్టుకొని ఎవరెవరు ఏ విధంగా చేయాలి, క్యాష్ హ్యాండిల్ ఎవరు చేయాలి, పాలసీని ఎవరు చేయాలి, లైసెన్సులు ఎవరు ఇవ్వాలి, లైసెన్సులు ఇచ్చే విధం ఏ విధంగా ఉండాలి, ఆ యొక్క వచ్చినటువంటి ఆ యొక్క 25% యొక్క పర్సెంటేజ్ లాభాన్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, ఎక్కడికెక్కడ ఎవ్రీథింగ్ అంతా కూడా స్పష్టంగా గవర్నమెంట్ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. మరి ఆ 25% అన్నటువంటి ఆ యొక్క లాభాన్ని జగన్మోహన్ రెడ్డికి లేకుండా చేశారా వీళ్ళందరూ కలిసి?
మరి జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఎలక్షన్ చేయాలి కదా, జగన్మోహన్ రెడ్డి పార్టీని నడపాలి కదా. జగన్మోహన్ రెడ్డికి డబ్బు మీద ఆశ లేదంటామా చెప్పండి, అదన్నా ఓకే, ఆయనకు ఆశ లేదండి, ఆయన ఏదో ప్రజాసేవలో ఉండేవాడు, గాంధేయవాదనో లేకపోతే ఇంకో స్వతంత్ర సమర యోధునో చెప్పుకుందాం. కానీ తండ్రి సీఎం గా ఉన్న పదవిని అడ్డు పెట్టుకొని 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిన దోపిడీ దొంగ 25% వస్తున్న కమిషన్ లో ₹1 ముట్టుకోకుండా కేవలం సమ్ పొలిటీషియన్ బ్యూరోక్రాట్లు మాత్రమే దీంట్లో లబ్ధి పొందారని చెప్తున్నటువంటి ఈ యొక్క ఛార్జ్ షీట్ ను చదువుతుంటే దాన్ని నెత్తి కొట్టుకోవాలనిపిస్తుంది. ఆ సిట్టేసిన ఛార్జ్ షీట్ దాంతో నా నెత్తి పగల కొట్టుకోవాలని నిజం చెప్తున్నాను వెంకటకృష్ణ గారు. ఈ డిబేట్ అంటూనిట్లే నా మనసు చాలా వికలమైపోతుంది ఇటువంటి సబ్జెక్ట్ గురించి ముందర మీతో మాట్లాడాలనుకుంటే. ఎందుకంటే వాస్తవాలు మాట్లాడలేను, వాస్తవాలు మాట్లాడితే మళ్ళీ ఎక్కడ రాజద్రోహం కేసు పెట్టి మళ్ళీ 7 ఏళ్ళు 3 ఏళ్ళు జైల్లో పెట్టేస్తారన్న భయం ఉంది. నా భార్య అయితే మరీ మొత్తుకుంటుంది, అయ్యో మీరు వెళ్ళకండి, ఎందుకు మీరు ఏదేదో మా వాగేస్తారు, ఏమైపోవాలా మేము, మా బిడ్డలు ఏమైపోవాలా అని ఆమె ఎప్పుడు నాతో గొడవ ఒకే గొడవ. ఎందుకో ఎమోషనల్ అయిపోతాను. ఎందుకంటే చూస్తున్నాం, చదువుతున్నాం, మా బుద్ధి, నేను అంటున్నానండి బుద్ధి తక్కువే చదువుకున్నానండి. ఇలా నేను బుద్ధి తక్కువై వేలాది పుస్తకాలు చదివామండి. రామకృష్ణ గారు మీరు ఆవేదన, మీరు వెలిబుచ్చిన ఆవేదనే మాకు కూడా ఉన్నది. కాకపోతే ఏంటంటే ఇంకా కొంచెం ఏదో ఆశ ఉంది, ఆ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ మీద కొంచెం ఆశ ఉన్నది. కొంచెం డిలే అయినా సరే, డిలే అయినా చేస్తారేమో అన్న ఆశ ఉంది. కాబట్టి అయితే కాదు, ఇప్పుడు కాదండి, ఒక్క నిమిషం సాగర్ తీసుకుంటా. ఆశలకి ఆవేదనకి సంబంధించి గారు మీరు చెప్పే ముందు నేను నాకు అన్నాను కదా, ఒక కథ చెప్తానని. మీకు అలాగే సత్యమూర్తి గారికి ఏదో ఆశ ఉంది, ఇంకా ఇది పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు కదా, జరుగుతుంది కదా, జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అరెస్టులు, అసలు నిందితులు నేరస్తులు ఎవరో తేలుస్తారు అని. రామకృష్ణ గారు లాంటి వాళ్ళకి, ప్రజలకి, చాలామంది ఈ విషయంలో ప్రజలందరికీ ఒక అనుమానం ఉంది, వీళ్ళందరికీ ఒక రకమైన ఆవేదన ఉంది. ఏంటిది ఇంతకాలమైంది, ఏదో పొడి చేస్తాం, ఇరు చేస్తాం, అది అన్నారు, ఇది అన్నారు, లేత మనుషులు కాదన్నారు, ఎక్కడిదక్కడే ఉంది అని. ఈ శాంతి లేదా ఆశ, ఆయన ఆవేదన, ప్రజల ఆవేదన, వీటికి సంబంధించి ఒక కథ ఏంటంటే, ఒక పాము అంట, పాము అందరినీ కాటేస్తుందంట. అందరినీ కాటేస్తుంటే ఈ జనాలందరూ వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నారంట. పాము అందరినీ కాటేస్తుందండి, మరి మేము చచ్చిపోతున్నాము, ఎలా ఇలా అయితే అని అంటే, శివుడు పామును పిలిచి, నువ్వు అలా ఎవరిని కాటేయకూడదు, నేను చెప్పేంతవరకు ఎవరిని కాటేయకనిచ్చే ఆ పాము ఇంకేం కాటేయకుండా అలా పడుకుంది. అప్పటి నుంచి ఏమైంది, చిన్న పిల్లోడి దగ్గర నుంచి చెడ్డీ వేసుకొని పిల్లోడు కూడా పోతా దాని మీద రాయేసిపోతున్నాడంట. అదేం చేయదు కదా. ఈ దెబ్బలు తినలేక పాపం పాము వెళ్ళి శివుడిని అడిగిందంట, నువ్వేమో ఎవరిని కాటేయొద్దన్నావు, వాళ్ళు చూడు మరి ప్రతివాడు నన్ను కొడుతున్నాడు, రాళ్ళు వేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అంటే, శివుడు అన్నాడంట, నిన్ను కాటేయొద్దన్నాను కానీ బుసగొట్టొద్దన్నానా అని చెప్పానా అన్నాడంట. ఇప్పుడు మనం చేస్తున్నది అదే, ఆ బుసగొట్టడమే. ప్రశ్నించడం అంటే బుసగొట్టడమే. కాటేయడం వేయకపోవడం ప్రభుత్వం ఇష్టం. అంటే ప్రభుత్వాన్ని పావుతో పోతడం కాదు కానీ వ్యవస్థలు. ప్రశ్నించడం అంటే బుసగొట్టడమే. వెంకటకృష్ణ ప్రశ్నించినా, రామకృష్ణ ప్రశ్నించినా, లేకపోతే సత్యమూర్తి గారు ప్రశ్నించినా, విద్యాసాగర్ ఎవరైనా మనం బుసగొడుతున్నాం. ఇక కాటేయడం వేయకపోవడం ఆ ప్రభుత్వాలు, రాజకీయాలు, అది వాళ్ళ ఇష్టం. కరెక్టే. ఇప్పుడు కాటేసే పరిస్థితి లేదు అని రామకృష్ణ గారి ఆవేదన. ఇప్పుడు సెట్ అయిందా? నాకేమో కాటేస్తుందేమో అన్న ఆశ. సో నేను ఎప్పుడు బుసగొడతా అంటే ప్రశ్నిస్తా. మనం అందరం అంతే చేస్తాం. మనం ఏమి నిర్ణయాలు తీసుకోలేము, మనకి అధికారాలు లేవు. మనకున్నదల్లా రాజ్యాంగం కల్పించిన హక్కు ఏంటంటే ప్రశ్నించే హక్కు. అది మనం చేస్తాం, అంటే బుసగొడతాం. కాట్లు వేసేవాళ్ళు వేస్తూ ఉంటారు, వేయకపోతే వాళ్ళే అనుభవిస్తారు మళ్ళీ 5 ఏళ్ళకి. అప్పుడు ప్రజలు కాటేస్తారు. 5 ఏళ్ళకి ఒకసారి ప్రజలకు అధికారం వస్తుంది కదా, కాటేసే అధికారం, అప్పుడు వాళ్ళు వేస్తారు. సో అది పాయింట్. ఇక్కడ సాగర్ గారు ఈ కేసులో కొంతమంది అప్రూవల్స్గా కూడా మారారు కదా.
వాసుదేవరెడ్డి కానీ లేకపోతే ఇంకొంతమంది మారారని అఫీషియల్గా చెప్పలేదు, కానీ మనకు వస్తున్న ఇంటర్నల్ సమాచారం ప్రకారం అప్రోచ్గా మారారు, చాలా లీడ్స్ వాళ్లే ఇచ్చారు అని చెప్తున్నారు. విజయసాయిరెడ్డి విచారణకు వెళ్ళినప్పుడల్లా ఒక పేరు చెప్తా ఉన్నాడు. ఆయనే చెప్పాడు బయటకు వచ్చిన పలానోడి పేరు చెప్పాను, పలానోడి పేరు చెప్పాను, రాజకేశ్ రెడ్డి సూత్రధారి, ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత అప్రోచ్గా మారిన తర్వాత కూడా ఈ కేసులో ఇంకా వెయిట్ చేయాలంటే మరో వివేకానంద రెడ్డి హత్య కేసు అవుతుంది తప్ప ఇది ఇంకోటి అవ్వదు. అవునా కాదా? వెంకటకృష్ణ గారు సార్. ఇందాక మన రామకృష్ణ గారు చెప్పారు, ఇది నెత్తుకొని పుట్టుకోవాలా అన్నట్టు అనిపిస్తుంది, ఆవేశం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. ఆ ఛార్జ్ షీట్ లో దాంతో పాటు ఇంకోటి చెప్పారు, అధికారులు కూడా ఇంకోటి చెప్పారు, 350 కోట్ల మద్యాన్ని ఎలకలు తాగేసినాయండి. అది కూడా చెప్పారు. ఇప్పుడు ఆయన దేంతో కొట్టుకోవాలో నాకు ఆయన ఏంటి అందరం కొట్టుకోవాలి, ఆయన పాపం ఆయన ఒక్కడిని ఎందుకండి అంటారు, ఆయన కొట్టుకోవాలన్నారు కదా, ఎందుకని చెప్పా. లేదంటే మద్యం ఎలకలు తాగుతాయా, 350 కోట్ల మద్యాన్ని ఎలకలు తాగుతాయా, ఆ మాట విన్నప్పుడు ఎవరైనా దేంతో నవ్వాలో ఎవరికి అర్థం కాదు. ఇక్కడ ఎక్స్ట్రా బాటిల్స్ అమ్మారు కదా, అవును, అదే అవును, కరెక్ట్. సో అక్కడ ఏంటంటే ఇక్కడ ఒక్క డబ్బే కాదు, మద్యంలో కూడా ఎలకలు తాగినాయనో, పాములు తాగినాయనో, లేకపోతే కప్పలు తాగినాయనో కూడా వీళ్ళు చేసినటువంటి స్కాములు మామూలు స్కాములు కాదు. ఇక విజయసాయి దగ్గరికి వస్తారా, విజయసాయి రెడ్డి స్టిల్ హీఈస్ అక్యూజ్డ్, హీఈస్ ట్రైంగ్ టు కన్వర్ట్ యాజ్ ఏ ఆయన నేను మారిపోతాను, నేను అన్ని విషయాలు చెప్తానని చెప్తున్నారు. ఇక వాసుదేవరెడ్డికి వస్తారా, ఆయన అప్రూవర్ గా మారడానికి అప్లికేషన్ పెట్టుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నువ్వు అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఇచ్చాడు ఆయన. సో దాని మీద కొద్దిగా ఏదో కాంట్రవర్సీ నడిచింది. దాని తర్వాత వాసుదేవరెడ్డి అరెస్ట్ అయ్యాడు. వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేయలేదు నాకు తెలుసు, వాసుదేవరెడ్డి లొంగిపోయాడు. వాసుదేవరెడ్డి ఎక్కడున్నాడో రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన అందించిన సహకారం మామూలుగా కాదు. ఆయన ఇన్న డౌట్ చెప్పింది వాసుదేవరెడ్డి, ఇది ఎక్కడి నుంచి ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి ఎట్లా పోయింది అన్న విషయం వాసుదేవరెడ్డి చెప్పాడు. అంతిమ లబ్ధిదారు దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు విచారణ? మీరు లబ్ధిదారుడు అంటున్నాడు, నేను లబ్ధిదారురాలు అంటాను. వాట్ ఎవర్, పోనీ అలాగే అనుకుందాం, మీరు అన్నట్టే అనుకుందాం. విచారణకైతే కనీసం ఇప్పుడు అరెస్టులు పక్కన పెడు సార్, కనీసం విచారణ దాకా వెళ్ళాలి కదా. విచారణ దాకా అయితే వెళ్ళాల్సిన మాట వాస్తవమే. ఇప్పుడు వాసుదేవరెడ్డిని ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి కొన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, ఆయన కొన్ని వివరాలు కూడా చెప్పారు. వివరాల మీద ఆధారాలు సేకరిస్తారు, ఆధారాలు సేకరించిన తర్వాత వన్ ఫైండ్ ఇట్ సటన్లీ న్యాయం ఏమి డిలే అవ్వచ్చు, కానీ డిలే అయితే అవుతుందని నేను అనుకోవట్లేదు. ఈ కేసు ఏది అంత ఆషామాషిగా ముగిసే కేసు ఏం కాదు, ఊరికే చిన్న పెట్టి కేసు కాదు, లేకపోతే ఇంకోటి కాదు. అట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి సచివుడు అని చెప్పి దేశంలో ఎవడు అనడు. జగన్మోహన్ రెడ్డితో పాటు రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ సచివులు, వాళ్ళు నిజాయితీ రాజకీయం చేస్తారు, వాళ్ళు. అదే దౌర్భాగ్యం అంది, అదే కదా మరి. అందుకని అది మన దౌర్భాగ్యం కాదు, చట్టం ఏం చేస్తున్నదే మనం చర్చించాలి. ఎస్, ఇప్పుడు చట్టం ఏం చెప్తున్నాం, చట్టాన్ని నాకు తెలిసినంత వరకు ఈ కేసులో నేను చెప్పాను కదా, అప్రాపరేట్ టైంలో యాక్షన్ ఉంటది. అప్రాపరేట్ టైం ఎప్పుడు అన్న దాని మీద మీకు నాకు ఎవరికి ఇక్కడ ఉన్న వాళ్ళు క్లారిటీ లేదు, కానీ ప్రభుత్వానికి క్లారిటీ ఉంటది, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి క్లారిటీ ఉంటది. దే విల్ టేక్ అప్రాపరేట్ టైం అండ్ యాక్షన్. ఇంకొకటి సాగర్, మీరు అన్నారు కాబట్టి వాసుదేవరెడ్డి మొదట్లోనే లొంగిపోయాడు, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ప్రభుత్వానికి. దాని ద్వారా అసలు ఆల్మోస్ట్ మొత్తం A to Z ఈ స్కామ్ ఎలా జరిగింది అనేది మొత్తం ప్రభుత్వం దగ్గర ఉంది, సిట్ దగ్గర ఉంది, సిఐడి దగ్గర ఉంది, ఈడీ దగ్గర ఉంది, అన్నట్టే కదా చెప్పారు. సింపుల్ లాజిక్ అడుగుతాను నేను. ఇప్పుడు ఈ స్కామ్లో ఉన్న A6 ఏమో ఆయన నంబరు ఆయన హైదరాబాద్ నుంచి డబ్బు తీసుకెళ్ళి ఒక వ్యవస్థకి ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు అంటే కొన్ని ఏరియాస్లో ఎలక్షన్ ఫండ్ కింద వాటి పంపిణీ చేశాడు. పార్టీ ఎవరిది? పార్టీ అధినేతది. అధికారంలో ఉన్న వ్యక్తి ఎవరు? పార్టీ అధినేత. అంతే కదా, ప్రభుత్వాధినేత పార్టీ అధినేత ఒక్కరే. పార్టీ అధినేతకి ప్రభుత్వాధినేతకి తెలియకుండా ఇక్కడ తీసుకెళ్లిన డబ్బుని ఎక్కడెక్కడో నియోజకవర్గాల్లో పంచడం సాధ్యమా? 6 కోట్లు అక్కడివ్వు, 6 కోట్లు ఇక్కడివ్వు అని ఎవరూ చెప్పకుండా ఎందుకు ఇస్తారు? A38 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఈయన ఆధ్వర్యంలోనే డబ్బు పంపిణీ జరిగింది, ఈయన అరెస్టు జరిగింది, ఈయన విచారణ జరిగింది. ఈయన
ప్రభుత్వ అధినేత లేదా పార్టీ అధినేత వాళ్ళు చెప్పకుండా డబ్బు పంపిణీ చేసే అవకాశమే లేదు కాబట్టి ఆ సింపుల్ లాజిక్ కదా ప్రభుత్వ అధినేతలు పార్టీ అధినేతల్ని విచారణ పిలవడానికి సాగర్ గారు. కరెక్టే, మీరు అన్నది కరెక్టే, 100% ఐ టు యాక్సెప్ట్ దట్. ఇంకోటి చెవిరెడ్డి భాస్కర్ చెబితే కాదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ వెంకటేష్ నాయుడు అనే ఎవరో ఎక్కుతున్నాడు, అవును, రెడ్డి హ్యాండెడ్ గా డబ్బులు లెక్క పెడుతూ దొరికిపోయాడు. అవును, చెప్పడం కాదు, అది చాలా పెద్ద అయింది. అది ఒక హీరోయిన్ తో ఉన్న ఫోటోలు, చార్టర్డ్ ఫ్లైట్, ఇవన్నీ ప్రపంచానికి తెలిసినట్టువే. వేటిని మీరు చెప్పినవి ఏది డినై చేసే అంశాలు కాదు, డినై చేయాల్సిన అంశాలు కానే కాదు. అయితే ఒకటి ఏంటంటే ప్రభుత్వానికి ఉండాల్సిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ప్రయారిటీస్ ఉంటాయి. నేను ఆ ఒక్క పాయింట్ లోనే తప్ప ప్రయారిటీస్ ఉంటాయనేది అంటే నేను ఏకీభవిస్తా. ఆ ప్రయారిటీస్ పొలిటికల్ ప్రయారిటీసా పబ్లిక్ ప్రయారిటీసా అది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. నేను మీ చెప్పిన దాంట్లో నేనేం విభేదించడానికి అవకాశము లేదు. అంగీకరించాల్సిందే రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజానీకానికి, చిన్నపిల్లడి దగ్గర నుంచి ముసలి వరకు తెలిసినటువంటి నగ్న సత్యాలు, బట్టలు ఊడదీసేటువంటి సత్యాలు, ఇవన్నీ కూడా ఏ మామూలు సత్యాలు కూడా ఏం కాదు, ప్రతి ఒక్కరికి తెలిసిన అంశాలే. అక్కడ ఇక్కడ ఏంటంటే ప్రయారిటీస్ ఏంటంటే కేస్ బై కేస్, ఇన్వెస్టిగేషన్ వైజ్ ఇన్వెస్టిగేషన్. అందుకోసం మొదటి నుంచి ఒక పదం వాడుకుంటూ వస్తున్నా నేను, అప్రాపరేట్ టైం అండ్ అప్రాపరేట్ యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే ఏ గవర్నమెంట్ కైనా ఆ ప్రయారిటీస్ ఉండి తీరాల్సిందే, ఉంటాయి కూడా. దాన్ని బట్టే యాక్షన్ రియాక్షన్స్ రెండు ఉంటాయి. గవర్నమెంట్ అప్రాపరేట్ టైంలో దాని మీద యాక్షన్ తీసుకుంటది. ఇప్పుడు మీరు చెప్పినట్టు 10-20 మందిలో 30 మంది అరెస్ట్ కాదు. ఇక్కడ విజయసాయి రెడ్డి అనే వ్యక్తి అత్యంత కీలకమైన వ్యక్తి. అసలు మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వడానికి కారణమే విజయసాయి రెడ్డి. మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి కనుక దాంట్లో వచ్చి చెప్పకపోతే అసలు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశమే లేదు. అక్కడ ఇంకోటి, అక్కడ కూడా ఆ అరెస్ట్ లో కూడా గవర్నమెంట్ కు ప్రయారిటీస్ ఉంది. ఆ ప్రయారిటీ పాజిటివ్ ప్రయారిటీ, నెగిటివ్ ప్రయారిటీ కాదు. ఎవరో ఏదో నిందలేసినంత మాత్రాన అది కాదు. అక్కడ కూడా గవర్నమెంట్ కు, సిట్ ఏజెన్సీకి ప్రయారిటీ బేసిస్ లోనే చేశారు. అంతే తప్ప ప్రజలతో ఎవరో మనం ఏదో మాట్లాడుతున్నారనో లేకపోతే ఎవరో విమర్శిస్తున్నారనేది కాదు. కానీ ఆ కేసులో కూడా ఇట్ ఈస్ ఏ పాజిటివ్ ప్రయారిటీ గవర్నమెంట్ కు ఉంది. ఆ కేసు అంత ఈజీగా వదిలిపెట్టదు. కొన్ని వందల మంది ప్రాణాలకు సంబంధించిన విషయం, కొన్ని వందల మంది కిడ్నీలకు, లివర్లకు, ఆరోగ్యానికి సంబంధించిన విషయం. అవి నేను చెప్తున్నా కదా, లిటరల్ గా బాటల్లో వాళ్ళు ఏది అసలు మద్యం, నాకు తెలిసి అది మద్యం కాదు, స్పిరిట్, డైరెక్ట్ స్పిరిట్. అది ఇంకా పెద్ద దారుణమైన ఇది. దాంట్లోకి నెక్స్ట్ వెళదాం. కానీ ఒక్క నిమిషం సాగర్ గారు, సత్యమూర్తి గారు, ఇక్కడ నాకు అర్థం కావట్లేదు. అప్రాప్రియేట్ టైము, ఏజెన్సీలకు ప్రయారిటీస్, వాట్ ఈస్ దిస్? అది ఆయన సాగర్ గారు అన్న దాంట్లో గవర్నమెంట్ చేస్తున్నది అదేనేమో, కానీ అలా ఉంటుందా? ప్రజలు అంతా ఏం కోరుకున్నారు ప్రజలు? ఖచ్చితంగా ఇప్పుడు సాగర్ గారు చెప్పేది కనుక నిజమయ్యి అదే గవర్నమెంట్ లో జరుగుతుంటే మాత్రం మనందరం ఖండించాల్సింది. మరి అంతే జరిగింది కదా. అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఎలక్షన్ ముందు అంత అడావుడు చేసింది ఎందుకు అంటే అప్రాప్రియేట్ టైం కాబట్టి చేశారు. సాగర్ సెట్ వాజ్ కరెక్ట్. అప్పుడు ఇఫ్ దట్ ఈస్ కరెక్ట్, అది మనం అందరం ఆలోచించాల్సిన విషయం. అన్ని సమయాల్లో అది వర్కౌట్ అవుతుందని మాత్రం అనుకోకూడదు. ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది మామూలు నేరం కాదు వెంకటకృష్ణ గారు. ఇట్ ఈజ్ ఏ సోషల్ క్రైమ్. అంటే మొత్తం సమాజం మొత్తాన్ని, ఎంతమంది చనిపోయారో, ఇంకా ఇప్పటికీ ఎంతమంది కిడ్నీలు కోల్పోయి లేకపోతే లివర్లు దెబ్బతిని ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారో. సత్యమూర్తి గారు ఒక చిన్న మాట, సత్యమూర్తి గారు క్షమించడం ఒక చిన్న మాట. గవర్నమెంట్ ఏజెన్సీస్కి ఎప్పుడు ఎవరిని ఎట్లా అరెస్ట్ చేయాలా, ఏ సందర్భంలో అరెస్ట్ చేయాలా, విజయసాగర్ గారు దర్యాప్తు సంస్థలు ఎప్పుడు అరెస్ట్ చేయాలి, ఎట్లా అరెస్ట్ చేయాలి, టైం చూసుకొని, పొలిటికల్ గా అడ్వాంటేజ్ చూసుకొని ముహూర్తం పెట్టి అరెస్ట్ చేస్తే దాన్ని దర్యాప్తు అన్నారు. ఏమండి, గృహప్రవేశానికి ముహూర్తాలు కావాలి కానీ జైలు ప్రవేశానికి ముహూర్తాలు ఉండవండి. ఇది ఖచ్చితంగా ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ సోషల్ క్రైమ్. ఒక్కడే వినండి, మీరు వినండి, నా మాట వినండి, తర్వాత జవాబు చెప్పండి. ప్రతిరోజు లాస్ట్ మినిట్ లో రైజ్ అవుతావు ఏంటి? నేనేంటంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ చూసుకోవాలా,
తీసేయండి అబ్బా. ఈ చెప్పడానికి ఏమి లాండ్ ఆర్డర్ ఏం లేదండి, నేరానికి లాండ్ ఆర్డర్ సంబంధం లేదు. అట్లా అంటే ఎవరిని అరెస్ట్ చేయలేదు. అట్లా అనుకుంటే ఈ దేశంలో ఎవరిని టచ్ కూడా చేయలేరు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేయడానికి లాండ్ ఆర్డర్ అడ్డం రాలేదా? నో, దట్స్ నాట్. మీరు అన్న దాంట్లో ఒకటి పొలిటికల్ టైమింగ్, అప్రోప్రియేట్ టైమింగ్, ప్రయారిటీ ఇవి ఉంటాయంటే రాజకీయంగా ఉంటాయి. అది సరైన పద్ధతి కాదు, కానీ పొలిటికల్ గా ఉంటాయి. కానీ ఉత్తరప్రదేశ్ లో 2 రకాల శిక్షలు అమలు చేస్తారు. ఒకటి ఏంటంటే ఎన్కౌంటర్, రెండోది ఏంటంటే లంగడా, కింద మోకాలు కింద కాలుస్తారు. వాడు ఎందుకు పనికిరాడు, బతికే ఉంటాడు కానీ అది ఎన్కౌంటర్ కాదు, జీవోత్సవం. వాడు కాలు పని చేయదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇంత నిజంగా కూడా ఇందాక ఇంత ఆవేశంగా రామకృష్ణ గారు మాట్లాడినప్పుడు కూడా నాకు ఆవేశం కలిగింది. కాకపోతే ఏంటి అంటే ఈ సిస్టమ్ నుంచి మనం డివేట్ కాకూడదు అన్న ఒక సెన్సిటివ్ పాయింట్ తోటి నేను అట్లా మాట్లాడా. నిజంగా కూడా అరెస్ట్ చేయటానికి టైమింగ్స్ చూసుకుంటూ కేసు దర్యాప్తు చేయటం అయితే ఐ డోంట్ యాక్సెప్ట్. ఇక్కడ జరిగింది మామూలు నేరం కాదు, ఇట్ ఈజ్ జీనోసైడ్ టైప్. చాలా మందిని సామూహిక హత్యల లాంటి కేసు ఇది. ఎందుకు అంటే ఎంతమంది చనిపోయారండి. ఫస్ట్ టైం ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ పేరెంట్ టీచర్ మీటింగ్ పెడితే సింగిల్ మదర్లు ఎక్కువ మంది వచ్చారండి. సింగిల్ మదర్లు ఎందుకు ఎక్కువ మంది వచ్చారని చూస్తే వాళ్ళందరూ కూడా వాళ్ళ భర్తలు ఈ మద్యం తాగి చచ్చిపోయారు. ఇంతకన్నా దారుణం ఇంకేమన్నా ఉంటుందా? ఇంతకన్నా ఈ సమాజానికి ఇంకేమన్నా ఉంటుందా? ప్రయారిటీ ఏమన్నా ఉంటుందా? కానీ అది కూడా టేకప్ చేయలేదు కదా. నేను అదే పేరెంట్ టీచర్ మీటింగ్ లో సింగిల్ మదర్స్ చెప్పారు, కొంతమంది పిల్లలు కూడా చెప్పారు మా నాన్న మద్యం తాగి చనిపోయాడని. అయినా దాని మీద కేసు లేదు, అయినా దాని మీద శిక్షలు లేవు, అయినా దాని మీద అరెస్టులు లేవు. ఈ స్కామ్ లోనూ ముందుకు సాగదు. మనం బుసగొట్టడం తప్ప మనమేం చేయలేము. అంటే ఒకటి ఉన్నది. ఒకటి ఏంటి అంటే అవతల ప్రత్యర్థి ఎంత పెద్ద స్టెప్స్ వేస్తున్నాడు అంటే ప్రతి దాంట్లో ప్రతి చిన్న పాయింట్లో కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్తున్నారు. ఒక్కొక్కడు మీకు ఇందాక సాగర్ గారు ఒక మాట చెప్పారు. ఈయన వాసుదేవ్ రెడ్డి అప్రూవర్గా మారుతాను అంటే నువ్వు ఎట్ట మారుతావు అని కోర్టుకు వెళ్తారు, కింద నుంచి పైదాకా వెళ్తారు. ఇంకొక ఆయన వచ్చి ఇంకేదన్నా చెబితే నన్ను అరెస్ట్ చేసావు, ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదని మళ్ళీ కోర్టుకు వెళ్తారు. అందుకని ఇవి లీగల్గా కూడా లీగల్ దీంతో చాలా ముడిపడి ఉండటం వల్ల కూడా జాప్యం జరగచ్చు. మరి ఓవర్ నైట్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఎలా జైలుకు పంపారండి? అప్పుడు ఇవే సంస్థలు, అప్పుడు ఇవే కోర్టులు, అప్పుడు ఇవే సిస్టమ్స్ కదా. అప్పుడు ఇదే కదా అసలు ఎఫ్ఐఆర్. ఒక్క నిమిషం సాగర్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. అసలు ఎఫ్ఐఆర్ లో లేని పేరుని అప్పటికప్పుడు చేర్చి ఓవర్ నైట్ నంద్యాలలో పడుకున్న మనిషిని మిడ్ నైట్ వెళ్ళి ఎత్తుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే రిమాండ్ ఇచ్చేస్తే 53 రోజులు జైల్లో ఉన్నాడు కదా. అడుగుతున్నాడు కదా. ఇక్కడ కేసులు ఉన్నా అప్పుడు అవే దర్యాప్తు సంస్థలు, అప్పుడు అవే కోర్టులు, ఇప్పుడు అవే దర్యాప్తు సంస్థలు, అవే కోర్టులు, అవే సిస్టమ్స్, అదే రాజ్యాంగం, అదే చట్టం, అదే అని కదా. మరి ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు? మీరు అంటున్నారు కింద కోర్టు నుంచి పై కోర్టుకి, పై కోర్టు నుంచి ఆ పై కోర్టుకి వెళ్తారని. ప్రతి దాంట్లో వెళ్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు ఎలా డిలే జరుగుతోంది, అప్పుడు ఎలా జరగలేదు? అంటే అప్పుడు ఎవరు సమర్థులు, ఎవరు అసమర్థులు? మంచితనం అసమర్థత అనిపించుకుంటుంది కదా. రైట్? 100%. అందులో మాది మంచి ప్రభుత్వం అంటే ఏమవుతుంది రామకృష్ణ గారు? మాది మంచి ప్రభుత్వమే, కానీ ఏమవుతుంది? నిన్నెవరో ఒక ఆయన అంటున్నాడు రాజమండ్రి దగ్గర అమ్మాయిని కారుతో గుద్ది చంపేశారు కదా ప్రియాంక, వెరీ పెయిన్ఫుల్ డెత్. నిన్నెవరో ఒక ఆయన అంటున్నాడు వరంగల్లో యాసిడ్ పోసినందుకు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్కౌంటర్ చేయించి చంపించేశాడు యాసిడ్ పోసిన వాళ్ళని, ఈ ప్రభుత్వానికి దమ్ము లేదు అని. మరి ఏం చేయాలి? నిజమే, ఆ రోజున ప్రభుత్వానికి నీరాజనాలు పట్టారు జనం ఎన్కౌంటర్ చేసినందుకు వాళ్ళని. కానీ పోలీసులు అలాగని అది నిజమో చేయండి అని అంటారా? కోర్టులు అంటాయా? జడ్జిలు అంటారా?
అంటే జనం సార్ అప్రిషియేట్ వెంకటకృష్ణ చేశారు గారు, కానీ పోలీసులు సో కేసు పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏ టైంకి ఎక్కడ ఎలా యాక్ట్ చేయాలో అలా చేయాల్సిందే. పాయింట్ నెంబర్ 1. ఇక్కడ ఈ కేసులో మనం మాట్లాడుతున్న ఈ లిక్కర్ స్కామ్, ఢిల్లీ స్కామ్, ఏపీ స్కామ్, ఈ స్కాములు మాట్లాడినప్పుడు వ్యవస్థలు రాజీ పడ్డాయా, రాజకీయం రాజీ పడిందా? మీకేమనిపిస్తుంది రామకృష్ణ గారు? సార్ వెంకటకృష్ణ గారు, నేను ఒక్కటే చెప్పదలుచుకున్నానండి. కొన్ని వేల మంది ఆడబిడ్డల పుస్తెలు తెగిపోవడానికి కారణమైన ఈ మద్యం పాలసీ, జగన్మోహన్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ ఈ మద్యం పాలసీ. ఈ పాలసీలో పాలు పంచుకున్న ఏ ఒక్కడికి కూడా ప్రజల్లో తిరిగేటువంటి అధికారం లేదు, అర్హత లేదు, మోరల్ గా వాళ్ళు అర్హులు కాదు. నేను దాని మీదనే ఇంత ఎమోషనల్ గా మాట్లాడుతున్నా. మీరు అన్నారు కదా, రాజశేఖర రెడ్డి ఆ రోజు యాసిడ్ వేసిన వాళ్ళని ఎన్కౌంటర్ చేసేశారని. ఇప్పుడు చేయాలని ఎన్కౌంటర్. ఎవరిని ఈ పాలసీని రూపకల్పన చేసిన వాడిని ఎన్కౌంటర్ చేయాలి. బ్రాండెడ్ మందును అమ్మనీయకుండా చేసిన వాడిని ఎన్కౌంటర్ చేయాలి. మీరు అన్నట్టుగా స్పిరిట్ కలిపినట్టు రంగు నీళ్ళను అమ్మి కిడ్నీలను నాశనం చేసి ప్రాణాలు తీసిన వాడిని ఎన్కౌంటర్ చేయాలి. ఈ పాలసీలో డబ్బులు మూటలు కట్టుకొని దాచుకున్న కానీ వాడిని మనం ఎన్కౌంటర్ చేయమనట్లేదు కదా. యాజ్ పర్ లా కేసులు పెట్టి ప్రభుత్వం కోర్టులు శిక్షలు విధిస్తే సరిపోతుంది కదా. మనం ఎందుకు సార్, వెంకటకృష్ణ గారు, మనం ఏమి చెప్పట్లే సార్, ఎన్కౌంటర్ చేయండి, సార్, వాళ్ళు తీసుకెళ్లి సార్, మిడ్ నైట్ అడిలో వెంకటకృష్ణ గారు, కాల్ చేయండి, మనం అలా చెప్పడం లేదు. కేసులు ఎందుకు పకడ్బందీగా జరగడం లేదు, విచారణ దర్యాప్తు అనేది మాత్రమే ప్రశ్నిస్తున్నాను నేను. సార్ ఒక్క మాటనండి, ఎన్కౌంటర్ అంటే బుల్లెట్లు పెట్టి కాల్చేది కాదండి. ఎన్కౌంటర్ అంటే దాని మీనింగే వేరు. ఎన్కౌంటర్ అంటే అది బుల్లెట్ పెట్టి కాల్చడం కాదు, ఎదుర్కోవడం అంతే. ఓకే, మనము ఇట్స్ మీనింగ్ ఈజ్ వెరీ రాంగ్ అండి. ఎందుకంటే ఎన్కౌంటర్ మీనింగ్ వేరు, ఎదుర్కోవడం అంతే. నేనైతే అంటున్నా, అంటే ఇటువంటి నీచులను ఎదుర్కోవాలి. దానికి అధికారము, ఆయుధాలు ఉన్నటువంటి వ్యవస్థ ప్రభుత్వం. ప్రభుత్వానికి అన్ని రకాల అందులో ఉన్నాయి. ప్రభుత్వం తలుచుకుంటే ఏమైనా చేయగలదు. మరి ప్రభుత్వం తలుచుకోవాలి, బయటికి తీవాలి దీన్ని. ఆల్రెడీ 2.5 years అయిపోయింది. ఇంకా 6 నెలలు పోయిందంటే వ్యవస్థ మొత్తం తల్లకింద అయిపోతుంది. ప్రజల అభిప్రాయాలన్నీ మారిపోతాయి. ప్రజల ఆశలన్నీ కూడా అడిగంటిపోయాయని ప్రజల్లో ఒక భావన బయలుదేరడం మొదలైందంటే మళ్ళీ నువ్వు ఎంతైనా డ్యామేజ్ కంట్రోల్ చేయలేవు. నేను చూశాను 2019 ఎలక్షన్స్ లో పసుపు కుంకుమ మాకు ఓట్లు వర్షం కురిపిస్తుందన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఏమైపోయిందో చూసాం. నేను ఒకటే అంటున్నాను, రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవాలే కానీ ప్రయారిటీల కోసం పోయి పల్టీలు కొట్టామనుకోండి, మంత లేపడానికి ఏ క్రెయిన్ రాదండి, ఏది రాదు. మనతో ఎవరు లేపలేరు. మళ్ళీ Right. మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి అందరూ కూడా. రైట్ సార్, రైట్ రామకృష్ణ గారు. చూద్దాం మొత్తం మీద ప్రభుత్వము ఏం చేస్తుంది, వ్యవస్థలు ఏం చేస్తాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్తో ఆ టైం లైన్ మనం క్రోనలాజికల్ టైం లైన్ కనుక చూసినట్లయితే ఏపీ లిక్కర్ స్కామ్ 61,000 సాగర్ చెప్పినట్టుగా 61,000 రెట్లు పెద్ద స్కామ్. కానీ దర్యాప్తు పరంగా చూస్తే ఏదో నాకు చెప్పినట్టుగా పిత్తపరిగెల్ని లేకపోతే చిన్న చిన్న చేపల్ని పట్టే పరిస్థితి తప్ప అసలు అంతిమ లబ్ధిదారు దాకా ఎందుకు వెళ్ళలేకపోతోంది అనేది మాత్రం ఏ బిగ్ క్వశ్చన్. ఇక్కడ మళ్ళీ అనుమానం, ప్రజల్లో ఉన్న అనుమానం ఏంటంటే సిస్టమ్స్ కాంప్రమైజ్ అయ్యాయా, పాలిటిక్స్ కాంప్రమైజ్ అయ్యాయా, ఎందుకు ఇది ఇలా ఆగిపోయింది, ఇది మరో వివేకానంద రెడ్డి హత్య కేసు లాగానే ఇది కూడా ఫిజిల్ అవుట్ అయిపోతుందా అనే డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. రాష్ట్ర రాజకీయాలని మార్చేసిన అతి కొద్ది కేసుల్లో ఇదొకటి. జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేసి కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించిన అతి కొద్ది ఫ్యాక్టర్స్ లో ఇదొకటి. ఇవాళ మనం దీని గురించి మాట్లాడాం. ఇలాంటివి చాలా ఉన్నాయి, మాట్లాడదాం. టైం బీయింగ్ బుస కొడుతూనే ఉందాం సందర్భానుసారం. థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు, అలాగే సాగర్ గారు, సత్యమూర్తి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాటి డిబేట్. మళ్ళీ